యేసు స్వామి నీకు నేను దోషలోకి త్రోకెదన్ నీసివేతు లోకాశలు యేసు చేర్చు ఇప్పుడే నా సమస్తము నా సమస్తము నా సురక్షణ పాలికేతు నా సమస్తము నా సమస్తము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు మా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, తన నామ స్తోత్రం. నాయన, ఈ ఉదయకాల సమయంలో అయా మీ రక్తం చేత కొనబడినటువంటి మీ బిడ్డల మీద మేము అందరము అయా మీ సన్నిధిలోకి వచ్చి ఉండగా, అయా ఇదిగో తండ్రి మీ ఆత్మ చేత అయా తండ్రి ఈ యొక్క మందిరమును నింపమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఆత్మ చేత నాయన మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. అయా నా తండ్రి, అల్పుడను అయోగ్యుడిని ఇక్కడ నిలబడి నేను మాట్లాడుచుండగా ప్రభువా నేను కాదు తండ్రి, మీరే మాట్లాడమని ఆహ్వానిస్తున్నాను. అయా ఒక మనుషుడు మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవము కలిగిన దేవా నీవే నీ యొక్క వాక్యములకు అర్థం చెప్పవలసిన దేవుడు నాయన. కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా మీరు రండి అయా నా తండ్రి, చదవని వాక్యమును విరిచి మాకు వడ్డించండి. అలాగే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానిని అయా గ్రహించగలిగేటువంటి మనస్సును, వినగలిగేటువంటి చెవులను అయా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడే ప్రతి మాట అయా మా హృదయంలోకి వెళ్ళి అది ఫలించినట్లుగా మీ యొక్క ప్రత్యక్షతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను, వెళ్ళిపోమని. ప్రభువా మీ బిడ్డలు నాయన, రక్తం చేత కొనబడినటువంటి మీ బిడ్డలు నాయన, ప్రభువా ఇదిగో మేమందరము నాయన మీ సొత్తై ఉన్నాము నాయన. అయ్యా మీరు రండి ప్రభువా, మాతో మాట్లాడండి నాయన, మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా హృదయాలు మారినట్లుగా, మా జీవితాలు మార్పు చెందినట్లుగా, ప్రభువా మీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మా జీవితాలను, మా హృదయాలను మార్చమని, ఆ విధంగా మాతో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఆమేన్. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మనం చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు రాకడ అత్యంత సమీపంలో ఉంది. సో కాబట్టి మనందరం కూడా చాలా శ్రద్ధగా దేవుడిని వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఆమేన్. మరి నిన్నగాక మొన్న నేను గురువారం నేను పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక మందిని కలవడం జరిగింది. అయితే
ఒక సంగతి అంటే సాతానుడు ఎలా పనిచేస్తున్నాడు అన్నది నాకు అర్థమవుతా ఉంది. అదేంటంటే అంతర్లీనంగా పనిచేస్తున్నాడు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పైకి బాగానే ఉంటుంది కానీ ఆ బోధ అంతర్లీనంగా చూస్తే అది మరి వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో అచ్చం ప్రవక్త చెప్తాడు కదా, చివరి దినాల ఆత్మ ఎలా ఉంటుందంటే అచ్చం దేవుని ఆత్మలాగే ఉంటుందంట. కానీ అది చివరికి మనల్ని మరణాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు అంతర్లీనంగా ఏం బోధ చేస్తూ ఉన్నారంటే పైకి వాక్యము, వర్తమానము, ప్రవక్త చెప్పింది అని అంటున్నారు, మనందరం దానికి ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు అంతర్లీనంగా ఏం బోధ చేస్తూ ఉన్నారంటే రెండో రాకడ అయిపోయింది, ఎత్తబాటు అయిపోయింది, కాబట్టి ప్రభురాత్రి భోజనం అవసరం లేదు. సో ప్రభురాత్రి భోజనం చేస్తున్నావు అని అంటే నువ్వు ఇంకా ఆచారాలు చేస్తున్నావు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎత్తపడ్డావని నువ్వు ఎలా చెప్తావు అని చెప్పంటే మేము ప్రభురాత్రి భోజనం చేయట్లా. ఏంటి నువ్వు ఎత్తపడ్డానికి రోజు? మేము ఆచారాలు చేయట్లేదు కాబట్టి నువ్వు ఎత్తపడ్డావు. సో కాబట్టి ఇవన్నీ ఏమిటి అంటే మనం అంటే వాళ్ళు కేవలం కొంత భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నారు వాక్యం. ప్రవక్త తన వర్తమానంలో చెప్పినటువంటి మూల సూత్రం చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి మెయిన్ ఏంటి అంటే నీవు వాక్యంలో కొంత భాగం కాదు కానీ మొత్తాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. సో మొత్తం బైబిల్ తీసుకున్నప్పుడే నీకు అసలైన అర్థం ఏంటో అర్థమవుతుంది. అలాగే మొత్తం వాక్యాన్ని, మొత్తం వర్తమానాన్ని తీసుకున్నప్పుడే నీకు అసలైన భావం ఏంటో అర్థమవుతుంది. కానీ నాకు నచ్చింది కాబట్టి ఇది నేను ఇంతవరకే తీసుకుంటా, ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను తీసుకోను అంటే కుదరదు. సో అలాంటి నాకు నచ్చిన భాగాన్ని, నాకు నచ్చిన వాక్యాన్ని, ఇది నాకు నచ్చింది, నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను నమ్మిన దాన్ని సపోర్ట్ చేస్తాను కాబట్టి ఇంతవరకు నేను తీసుకుంటాను. మరి మిగిలిన కోర్సు అవి వాక్యానికి నువ్వు అనుకున్న దానికి సపోర్ట్ చేయట్లేదు కదా, మరి దాని సంగతి ఏంటి అన్నప్పుడు అవి నాకు అవసరం లేదంటున్నారు. అలా కాదు, వాక్యాన్ని నిజంగా మనం వాక్యాన్ని ఫాలో అవ్వాలి, వాక్యంలో నిలిచి ఉండాలి, దేవుని యొక్క ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం రెండు తీసుకోవాలి. మనం ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నది తీసుకోవాలి, అలాగే మనకు ఆలోచనకు అనుకూలంగా ఉన్నది కూడా తీసుకోవాలి. అప్పుడే ప్రవక్త అంటాడు మనం మధ్యలో నడుస్తూ ఉంటాడు ప్రవక్త. ఆమె సో ఇక్కడ దేవుని యొక్క రాజ్యానికి లేదంటే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గంలో ఆ దారిలో ఎడమవైపు ఉంటుంది, కుడివైపు ఉంటుంది. ఎడమ అంచు ఉంటుంది, కుడి అంచు ఉంటుంది. ప్రవక్త అంటాడు నువ్వు ఎక్కడ నడవాలంటే ఈ అంచు కాదు, ఆ అంచు కాదు, మధ్యలో నడవాలంటాడు. ఆమె అలాగే ప్రియ సంగమా, మనం వాక్యాన్ని నిజంగా ఉన్నట్టుగా మనం ఫాలో అవ్వాలి అంటే మనము రెండింటి మధ్యలో నడవాలి. రెండు తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అప్పుడే మనకి మధ్య దారి కనపడుతుంది. ఆమె సో అది మిస్ అయిందని నాకు అనిపించింది. కాబట్టి అలాగే ఆ డాక్టర్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు మన మధ్యలో ఉంటారు. ఇంకొక గొప్ప సంగతి అంటే మోసపూరితమైనటువంటి సంగతి ఏంటంటే వాళ్ళు బహిరంగంగా చెప్పట్లేదండి మేము ఇది నమ్ముతున్నాం, ఇది మేము నమ్మేదని బహిరంగంగా చెప్పట్లేదు. చెప్పకపోవటం వల్ల ఏంటంటే వీళ్ళు మనవాళ్లే కదా, వీళ్ళు కూడా పూర్తి వర్తమానాన్ని నమ్మేవాళ్లే, పూర్తి వాక్యాన్ని నమ్మేవాళ్లే అన్న ఉద్దేశంతో మనం కలిసి స్నేహం చేస్తున్నాం. వాళ్ళు మెల్లగా వాళ్ళ డాక్టర్ని ఎక్కిస్తా ఉన్నారు. సో ఆ డాక్టర్కి, ఆ సిద్ధాంతానికి కొంతమంది పడిపోతున్నారు. ఆ పడిపోయిన వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళకి పూర్తిగా బైబిల్ తెలియదు, పూర్తిగా వర్తమానం తెలియదు. సో అలాంటి వాళ్ళు దానికి పడిపోతున్నారు. ఆమె అర్థమవుతుందా? సో కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా సరే ఒక పాస్టర్ గారు కానీ మన మధ్యకు ఒక ఆయన వస్తున్నాడు. సో కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చెప్తారంటే పాస్టర్ గారితో మాట్లాడండి, విశ్వాసంతో కాదు, మా పాస్టర్ గారితో మాట్లాడండి అని చెప్పండి. ఎవరైనా సరే ఏదైనా సరే ఒక సిద్ధాంతం గురించి, ఒక బోధ గురించి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే మాతో కాదండి, మా పాస్టర్ గారితో మాట్లాడండి అని చెప్పండి. అది మీకు శ్రేయస్కరం. ఎందుకనంటే వర్తమానం అనేది వర్తమానంలో ఉన్నటువంటి లోతు
వర్తమానం యొక్క ప్రత్యక్షత, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది ఎక్కడికి వస్తుందంటే పాస్టర్ గారి దగ్గరికి వస్తుంది. పాస్టర్ గారి ద్వారా సంఘానికి వస్తుంది. అది ప్రవక్త చెప్పిన మాట. ఆమె కాబట్టి ఇక్కడ ఏ ఆత్మ పనిచేస్తూ ఉంది, ఎలాంటి డాక్టర్స్ పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలియదు సంఘానికి, ఎందుకంటే మీది మీ పని అది కాదు. కానీ యాజ్ ఏ పాస్టర్గా, ఒక సంఘ కాపరిగా నా పని ఏంటంటే నేను ఇక్కడ నుంచి పైకి లేచి చూడాలా, తలెత్తి చుట్టూ ఏం జరుగుతుంది, ఆమె చూసి పక్కన ఏం జరుగుతూ ఉంది, ఓ ఇక్కడ ఈ తప్పు జరుగుతూ ఉంది, ఇక్కడ ఈ తప్పు జరుగుతూ ఉంది, సో ఇక్కడ ఇది సమస్యగా ఉంది, అక్కడ సమస్యగా ఉంది చెప్పి నేను తెలుసుకున్నప్పుడు అప్పుడు నా సంఘాన్ని వాటన్నిటి నుంచి కూడా నేను దూరం చేయగలుగుతాను. కానీ అవన్నీ మీరు తెలుసుకోలేదు, ఎందుకంటే మీరు మందలు. సో కాబట్టి మీకు ఆ ఇది ఉండదు, దేవుడు మీకు ఇవ్వడు. సో కాబట్టి మీరు డీల్ చేయాలని ప్రయత్నం చేయదు ఎవరితో అయినా సరే. ఓకే, ఎవరైనా సరే పాస్టర్ గారు వచ్చి ఒక సిద్ధాంతం గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు సొంతగా డీల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు మా పాస్టర్ గారితో మాట్లాడండి, మీరు ఏదైనా ఉంటే మీకు మా ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తాం, ఆతిథ్యం ఇస్తాం, ఆహారం పెడతాం, రెస్ట్ తీసుకోండి, ఉండండి అని చెప్పండి తప్ప డాక్టర్ విషయంలో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అది మీ పని కాదు, అది పాస్టర్ గారి పని. కాబట్టి పాస్టర్ గారికి అప్పచెప్పండి. దేవుని యొక్క సహాయం చేత పాస్టర్ గారి దాన్ని చూసుకుంటాడు. ఎందుకంటే ఇది మోసపూరితంగా వస్తున్నారు. పైకి వర్తమానం అని చెప్పి అందరం ఒకటే, మేము కూడా ప్రభుత్వ బోధన ఇస్తున్నాం అని చెబుతూ వాళ్ళు ప్రభుత్వ బోధన అవసరం లేదని బోధిస్తున్నారు. వాళ్ళు మేము ప్రభుత్వ బోధన ఇస్తున్నామని చెప్తున్నారు, ఇస్తున్నారు కూడా. కానీ వాళ్ళు చేసే బాధ ఏంటి అంటే ప్రభుత్వ బోధన అవసరం లేదు, ఎత్తబాటు అయిపోయింది, రెండో రాకడా అయిపోయింది అని బోధిస్తున్నారు. అంటే వాళ్ళు పైకి బహిరంగంగా చెప్పట్లా, ఇది కట్ చేసి ఖచ్చితంగా ఇది మాది అని చెప్పట్లేదు. అలా చెప్తే ఏమవుద్ది, మాది ఇది అని చెబితే ఏమవుద్ది, వీళ్ళందరికీ రానిరు, మిగతా ఎవరు కూడా వాళ్ళకి పిలవరు బోధించడానికి. అప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటో చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆ అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే దాస్తున్నారు, దాన్ని దాచి అందరి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అంతర్లీనంగా దాన్ని బాగు చేస్తున్నారు. ఎవరైనా సరే సంఘంలో బలహీనలు ఉంటే దాన్ని పట్టుకుంటారు, దాన్ని పట్టుకొని పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సంగమా ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి నాకు అర్థమైంది, ఓకే, సో సాతాను ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడు, దాని నుంచి మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నాకు అనిపించింది. అలాగే దానికి ఆ డాక్టర్కి సంబంధించినటువంటి వర్తమానాన్ని, దానికి అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చాడా, 1963లోనే రాకడ అయిపోయిందా అన్న వర్తమానం మీకు చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. సో ఆ వర్తమానం ఉద్దేశం అదే, రెండవ రాకడ, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఇంకా అవ్వలేదు, యేసుక్రీస్తు రెండవసారి ఇంకా రాలేదు. 1963లో వచ్చింది ఏంటి మరి, అది రెండవ రాకడ కాదు, అది కేవలము దూత మాత్రమే వచ్చాడు. అనగా యేసుక్రీస్తు దూతలాగా వచ్చాడు, యేసుక్రీస్తు అగ్నిస్తంభంగా వచ్చాడు, యేసుక్రీస్తు థియోఫనీగా వచ్చాడు తప్ప ఈ శరీరంతో రాలేదు. సో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అని అంటే దాన్ని దేని మనం రెండవ రాకడ అంటామనంటే ఈ శరీరంతో రావాలి. ఆయన చనిపోకముందు, ఎత్తబాటు అవ్వకముందు, ఆయన ఆరోహణ అవ్వకముందు ఏ శరీరం అయితే ఉన్నాడో ఆ శరీరంతో రావాలి ఆయన. అదే రెండవ రాకడ అంటాం. అలా కాకుండా దూతగాను అగ్నిస్తంభంగాను ఆయన ఎన్నోసార్లు రావచ్చు. పేతురు పౌలు దగ్గరికి రాలేదా, పౌలు దగ్గరికి ఆయన అగ్నిస్తంభంగా వచ్చాడు, దాన్ని రాకడ అనలేము. మరి ఏంటి రాకడ అని అంటే, మొదటి రాకడ ఏంటంటాము అని అంటే శరీరంతో వచ్చిందని మొదటి రాకడ అంటాం. అలాగే రెండవ రాకడ కూడా శరీరంతోనే రావాలి, దాన్నే రెండవ రాకడ అంటాం. అలాగే మూడో రాకడ కూడా ఉంది, ఆ మూడో రాకడ కూడా ఆయన శరీరంతోనే రావాలి. ఈ విషయం అర్థం కాక మొదలు పెట్టారు. మన వాళ్ళందరూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసరికి అర్థమైనా సరే ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. అది సమస్య. ముందు మొదలు పెట్టేసారు, ముందుకు వెళ్ళిపోయారు, అర్థమైపోయింది, అర్థమైన తర్వాత మళ్ళీ వెనక రాలేకపోతున్నారు. అంటే మరి తప్పుంటే మళ్ళీ పొరుగు పోతామని ఉద్దేశంతో. కాబట్టి అటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, అలాగే మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మొట్టమొదటిగా మరి అరగంట ముందుగా రావాలని ప్రతి ఆదివారం చెప్తున్నాను. మరి ఎంతమంది వచ్చారు ఈరోజు అరగంట ముందు? వెరీ గుడ్, ఓకే, రైట్. అయితే నేను చేతులు లేపడం వల్ల నేను గుర్తుపట్టట్లా, నేను పట్టించుకోవట్లేదు. మీరు గమనిస్తున్నారా?
నేను ఎంతమంది వచ్చారు అరగంట ముందు అడుగుతున్నాను తప్ప ఎంతమంది రాలేదని అడగట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని గుచ్చి నేను ఏదో బలవంతంగా చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ చేతులు లేపని వాళ్ళని దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు లేపలేదో దేవుడు కౌంట్ చేస్తాను, నేను కౌంట్ చేయకపోవచ్చు. కానీ నా బాధ్యత ఏంటంటే ప్రతి వారం కూడా మీరు అరగంట ముందుగా వచ్చారా అని అడుగుతాను. ఎంతమంది వచ్చారో చెప్పండి అని అంటాను. ఆ తర్వాత ఇక నేను ప్రతి వారం లేపట్లేదు కదా, లేకపోతే పాస్టర్ గారు ఏం పెట్టించుకోవట్లేదులే అని చెప్పి మీరు లేకుండా అలాగే కూర్చుంటున్నారు అనుకోండి, దేవుడికి నాకు అప్పచెప్పుకోవాలి మీరు. ఆమె నాకు అప్పచెప్పాల్సిన అవసరం లేదు, దేవుడికి మీరు లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే 10 గంటలకు ఆరాధన, 9:30 ఇక్కడ ఉండాలి, 9:31 గేట్ వేసేస్తున్నారు. అలా జరుగుతున్నాయి, కొన్ని సంఘాలు చేస్తున్నాయి అలాగా, విచ్ ఈజ్ రాంగ్. అలా చేయటం కూడా తప్పే. ఎందుకనంటే భక్తి అనేది అది బలవంతం చేసేది కాదు. భక్తి అనేది స్వేచ్ఛగా చేయాలి. హల్లెలూయా. బలవంతంగా నువ్వు గన్ను పెట్టి నువ్వు రాకపోతే కాల్ చేస్తా అని చేసేది భక్తి కాదు. అదేంటంటే అది లీగలిజం. లీగలిస్ట్ లాడ్. ఓకే. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. అలానే లీనియన్స్ తీసుకుని మనం రాకపోయినా పర్లేదని చెప్పి చివరి ఆమెనని చెప్పి అన్నప్పుడు, చివరి ప్రార్థన చేసి ఆమెను అన్నప్పుడు వచ్చామనుకో, ఓకే, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు ఏమండవు, దేవుడు మంచివాడు అని చెప్పి మనం ఆ రకంగా దాన్ని లీనియన్స్ తీసుకుని ఆ విధంగా ఉన్నాం అనుకో, అది కరెక్ట్ కాదు. మీరు అరగంట ముందు రావాల్సిందని చెప్పి గన్ను పెట్టి గేట్లు వేసి చేయటం కూడా కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ ఏది? ఈ మధ్యలో ఉంది. హల్లెలూయా. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది, నేను చెప్తాను. రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాకపోతే మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. సో కాబట్టి నేను మాత్రం చెప్తూ ఉంటాను, మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. ఎందుకంటే అరగంట ముందుగా వస్తే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. అలాగే బైబిల్ చదువుతున్నారా? వర్తమానం చదువుతున్నారా? వెరీ గుడ్. ఇస్రాయేల్ బాబు దేవుడు దీవించుగాక. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, నేను బైబిల్ ఈరోజు ఈ అధ్యాయం చదివానయ్యా, దానిలో ఇది ఉంది అని చెప్పి బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆమేన్. సో సహోదరుడు దేవుడు దీవించుగాక. అలాగా ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి, వర్తమానం చదవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అలాగే బుధవారం మనకి ఆరాధన ఉంటుంది, ఆదివారం మనకి ఆరాధన ఉంటుంది. అయితే దానికంటే ఒక రోజు ముందు ప్రార్థన చేయాలి. అంటే బుధవారం ఆరాధన కోసం మంగళవారము ప్రార్థన చేయాలి. ఈవినింగ్ 6 నుంచి 7 మధ్యలో నేను వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. మరి అలాగే ఆదివారానికి ముందు శనివారం రోజు ఈవినింగ్ 6 నుంచి 7 మధ్యలో నేను వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. మరి నిన్నటి దినాన థామస్ గారు వచ్చారు, అలాగే మేకా గారు వచ్చారు. సో మొన్న మంగళవారం రోజు రేచిల్ వచ్చింది. సో కాబట్టి ఈ విధంగా కొంతమంది వస్తున్నారు. అయితే ఇక్కడ ముందు రోజు మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ముందు రోజు రేపు ఆదివారం లేదంటే రేపు బుధవారం అనగా ఈ రోజు వచ్చి మనం దేవుని సన్నిధిలో, ప్రభువా రేపు ఆరాధనలో దేవుని యొక్క వాక్య పరిచర్యలో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, పాస్టర్ గారి ద్వారా మీరు ఉండండి, మీరు మాట్లాడండి అని చెప్పి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. అది సిద్ధపాటు దేవుడు కావాలి. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా దేవుడు రాడు. గుర్తుపెట్టుకోండి, సిద్ధపాటు లేకుండా దేవుడు రాడు. దేవుడి వాక్యం రాబడింది, నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొంటానా అన్నాడు ఆయన. అన్నాడు. ఎంతమందికి గుర్తుందన్నమాట? నేను వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే ఆయన్ని భూమి మీదకి రావాలి అంటే ఆయనకి ఏం కావాలి? విశ్వాసం ఉండాలి. ఇక్కడ భూమి మీద ఆయన నమ్మే వాళ్ళు ఇక్కడ ఉండాలి. భూమి మీద ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉండాలి ఇక్కడ. అప్పుడే ఆయన వస్తాడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఊరు లేరు అనుకో, ఆయన రాడు. ఎవరి కోసం రావాలి ఆయన? ఆమె అర్థమవుతుంది. నాకేం పని లేదేంటి? ఆయన ఎవరి కోసం వస్తాడంటే ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన కోసం ఎవరైతే శ్రద్ధగా వెతుకుతున్నారో వాళ్ళ కోసం వస్తాడు ఆయన. మనం 40 మంది ఉన్నాం, 50 మంది ఉన్నాం, ఒక్కడు వెతికినా చాలు. హల్లెలూయా. ఒక్కడి కోసమైనా వస్తాడు. ఒక్కడు కూడా లేడనుకో రాడే ఆమె. కాబట్టి సంగమా మనం ఖచ్చితంగా
ముందు రేపు ఆరాధనంగా, రేపు ప్రార్థనగా ముందు రోజు ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను వస్తున్నాను. ఇందులో కూడా కంపల్సరీ ఏం లేదు, మిమ్మల్ని గవర్నమెంట్ రండి అని చెప్పి అంటలేదు నేను. ఓకే, మీరు ఎవరైనా సరే ఖాళీగా ఉన్నారు, పని లేదు అనుకున్నప్పుడు మీరు 6 నుంచి 7 మధ్యలో రండి, 7 నుంచి 8 మధ్యలో రండి. మీకు ఎప్పుడు కుదురుతుంది అప్పుడు మంగళవారం అలాగే శనివారం మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి ఆదివారం కోసం, బుధవారం కోసం. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అలాగే ఇంకోటి, ఆరాధన క్రమంలో చిన్న మార్పు చేశాను నేను. నాతో పోయిన బుధవారం చెప్పాను. అదేంటి అంటే ఈరోజు దాన్ని అమలు చేద్దాం. అదేంటంటే ప్రార్థన వాక్యం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ప్రలోభ ప్రార్థన కూడా అయిపోతుంది, చివరి ప్రార్థన కూడా అయిపోతుంది, ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ సాంగ్ లీడర్ వచ్చి పాట పాడుతూ ఉండాలి. ఆమె సో పాట ఒక పల్లవి, ఒక చరణం పాడతాడు. చరణం పాడిన తర్వాత పాడేంత వరకు ఇక్కడ సంఘం ఉండాలి. పల్లవి, చరణం, ఒక చరణం పాడేంత వరకు సంఘం ఇక్కడే ఉండి ఆరాధనలు కంటిన్యూ అవ్వాలి. చరణం ఎప్పుడైతే ముగిస్తాడో అప్పుడు మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు. హల్లెలూయా. కానీ ఇక్కడ సాంగ్లో నిలబడి పాట పూర్తయ్యేంత వరకు పాడతాడు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు దేవుడు అంత ఏదైతే మాట్లాడాడో, ఏ ఆత్మ అయితే ఇక్కడ పనిచేసిందో ఆ ఆత్మ అలాగా చివరి వరకు అది కంటిన్యూ అవుతుంది. దాన్ని మధ్యలో కట్ చేసినట్టు కాకుండా దాన్ని అలాగా స్మూత్గా కంటిన్యూ అవుతూ మనం దాన్ని మోసుకుని వెళ్ళేలాగా ఇంటి దగ్గరికి ఆ విధంగా మనం చేద్దాం. సో ఆ విధంగా మరి చిన్న మార్పు చేశాను. ఎందుకంటే ప్రవక్త కూడా ఆయన యొక్క ఆరాధన క్రమం మనం గమనిస్తే ఆయన ప్రార్థన వాక్యం చెప్పగానే ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసేసి ఎవరికో నెవిల్ గారికి ఎవరికో ఇస్తే ఆయన పాట పాడటం. ఓకే, ఆయన 2 ముక్కలు చెప్పి ఆయన పాట పాడుతూ ఉంటాడు. సో ఆ విధంగా సంఘం డిస్కస్ అవుతుంది. ఓకే, సో అదే క్రమాన్ని మనం కూడా అమలు చేద్దాం. సో కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మనం దాన్ని అమలు చేద్దాం. సాంగ్ లీడర్ల ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. అలాగే ఇంకొక ప్రార్థన అవసరత రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే మరి మనకి అందరికీ తెలుసు, పాస్టర్ సాల్మన్ గారు ఆయన ఒక చర్చిని నిర్మిస్తూ ఉన్నారు. సో కాబట్టి దానికోసం ప్రార్థనలో పెట్టండి, సంఘం అంతటి కూడా చెప్పండి, ప్రార్థించమని ఆయన కోరాడు. కాబట్టి దాని విషయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. ఆమేన్. అలాగే చివరిది, ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత అంతా వెళ్ళిపోయిన తర్వాత ట్రస్టీ బోర్డు అలాగే డీకన్ బోర్డు వీళ్ళిద్దరూ ఉండండి. ఈ 2 బోర్డులు అందరూ ఉండండి. అంటే ఒక్క 10 నిమిషాలు మాట్లాడేది ఉంది మనం. సో అది మాట్లాడిన తర్వాత మనం డిస్కస్ అవ్వచ్చు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, ట్రస్టీ బోర్డు అలాగే డీకన్ బోర్డు ఇక్కడ ఉండాలి, అలాగే ట్రెజరర్ కూడా ఉండాలి. సో ఒక 10 నిమిషాలు మాట్లాడేది ఉంది, మాట్లాడుతూ మనం వెళ్ళచ్చు. ఓకే, రైట్. ఇవి ప్రకటనలు. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. పోయిన ఆదివారం మనం దేని గురించి బోధ చేసుకున్నాం? ఎవరికి గుర్తుందా? అంశం ఏంటి పోయిన ఆదివారం? ఉద్దేశం అనేది బుధవారం దేవుని యొక్క విశ్రాంతి. హల్లెలూయా. చూడండి, బుధవారం ఏమో ప్రార్థన గురించి. ఓకే, సో అదొక సబ్జెక్ట్ అవుతుంది. బుధవారం ఇంకో విషయం అందరూ చెప్తున్నాను, దేవుడు మంచి వర్తమానాలు ఇస్తా ఉన్నాడు మనకి, మన జీవితానికి అవసరమని. బుధవారం దేవుని గురించి మాట్లాడుతానంటే నేను ప్రార్థన గురించి, దేవుని యొక్క చిత్తం గురించి, దేవుని ఉద్దేశం గురించి, మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కనిపెట్టాలి, ఎలా విశ్వాసంతో ఉండాలి, ఇవన్నీ కూడా నేను బుధవారం బోధిస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే బుధవారం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక నుంచి రావడానికి ప్రయత్నం చేయండి. ఆమె ఖచ్చితంగా రండి, బుధవారం దేవుడు దీవిస్తాడు. ఓకే, మిస్ కావద్దు. ఓకే, ఒకవేళ మిస్ అయితే అది జెన్యూన్ రీజన్ అయి ఉండాలి, సరైనటువంటి కారణం అయి ఉండాలి. అంతేగాని జస్ట్ ఏదో నాకు బాగలేదు, పవర్ అనిపించట్లేదు అని ఆగితే అది జెన్యూన్ కాదు, సరైనటువంటి కారణం కాదు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప బుధవారం కానీ ఆదివారం కానీ రాకుండా ఉండకూడదు. ఆమె సో అటు బుధవారం ఖచ్చితంగా రండి. బుధవారం ఆదివారం ఎలాగో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యము. కాబట్టి బుధవారం కూడా రండి, దేవుని సన్నిధికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమె అలాగే బుధవారం ప్రార్థన గురించి బోధిస్తున్నాను. అలాగే ఆదివారం ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్లో ఉన్నామంటే విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాం. ఆమె సో విశ్రాంతి అలాగే దేవుడి విశ్రాంతి గురించి మనం మాట్లాడాం. ఆమె సో దేవుడు 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.
ఎందుకు 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు అని అంటే, ఆయన 6వ దినాన తనలాంటి ఒక మనిషిని, తనను పోలినటువంటి ఒక మనిషిని ఆయన చూశాడు. అంతేనా? ఆయన ఏం చూశాడు అని అంటే, ఆ మనిషి అధికారం కలిగి ఉంటాను చూశాడు. హల్లెలూయా. తనలాంటి మనిషి, తన పోలికలో ఉన్న మనిషి, అలాగే తన వంటి అధికారం కలిగిన మనిషి. ఆమేన్. సో ఎప్పుడైతే ఆ మనిషిని చూశాడో దేవుడు, ఆ థియోఫనీని ఎప్పుడైతే చూశాడో దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. అలాగే ఈరోజు కూడా శ్రీ సంగమ, దేవుని దూత దిగి వచ్చి, ఆయన దూత అనగానే అది కూడా థియోఫనీ, అది కూడా అగ్నిస్తంభం. సో ఆయన దిగి వచ్చి విప్పబడిన పుస్తకాన్ని ఆయన చేతిలో కలిగి ఉన్నప్పుడు, ఆమేన్, సో ఆ హక్కు పత్రాన్ని చేతిలో కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు విశ్రాంతిలోకి వెళ్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకనంటే వధువు అనగా యేసుక్రీస్తు భార్య యేసుక్రీస్తులాగా మారేటువంటి సమయం ఇది. ఆమేన్. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో తన భార్య కూడా అలాగే ఉండే సమయం ఇది. ఎలాంటి వ్యత్యాసం లేదు వాళ్ళ మధ్య. ఆమేన్. మీరు చూడండి, ఏదైనా తోటలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆయన ఆత్మనరుడుగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, థియోఫనీగా ఉన్నాడు. ఆయనలో ఎవరున్నారంటే తన భార్య కూడా ఉన్నది. ఈ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఎలాంటి వ్యత్యాసం లేదు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేలాగా ఉన్నారు. ఆదామును పిలవగానే పురుషుడు వస్తున్నాడు, స్త్రీ కూడా వస్తుంది. ఆమె ఆదాము పురుషురాలు వెళ్ళి పులి ఇట్లా అనగానే పులి వస్తుంది. అలాగే ఆదాము ఉన్నటువంటి ఇంకొక ఆదాం అవ్వ, స్త్రీ భాగం కూడా సింహం ఇట్లా అంటే సింహం వస్తుంది. అంటే పురుషుడికి ఎలాంటి అధికారం ఉందో, పురుషుడికి ఏ పోలిక ఉందో, పురుషుడికి ఎలాంటి దేవుని స్వరూపం ఉందో, అలాంటి స్వరూపమే, అలాంటి అధికారమే స్త్రీకి కూడా ఉంది. అంటే దాని అర్థము, అవ్వ ఆదాములు పడిపోక మునుపు ఎలా ఉన్నారంటే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, సమానంగా ఉన్నారు. అలాగే ఆదాముకి ఎంత అధికారం ఉందో అవ్వకు కూడా అంతే అధికారం. పురుషుడికి ఎంత అధికారం ఉందో స్త్రీకి కూడా అంతే అధికారం ఉంది. పురుషుడికి ఏ పోలికలో, పురుషుడు దేవుని పోలికలో ఉంటే ఇప్పుడు స్త్రీ కూడా దేవుని పోలికలోనే ఉన్నది. మరి ఎప్పుడు తేడా వచ్చింది? శరీరంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు పాపం చేసిన తర్వాతనే స్త్రీ అనేది తన అధికారాన్ని కోల్పోయింది. ఆమె సమానత్వాన్ని కోల్పోయింది. అంతకుముందు ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడనంటే, ఆ పడిపోక ముందు ఏ స్థితిలో అయితే స్త్రీ పురుషులు ఉన్నారో ఆ స్థితిలోకి మనం తీసుకెళ్ళడం కోసం ఆయన వచ్చాడు. అలాగే ఆదాముకి వధువు ఉన్నట్లుగానే, ఆదాముకి స్త్రీ ఉన్నట్లుగానే ఇప్పుడు కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు కూడా వధువు ఉంది. కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు కూడా స్త్రీ ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు ఆ వధువు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి ఎంత శక్తి ఉందో ఆమె కూడా అంతే శక్తి ఉంది. యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని పోలికలో ఉన్నాడో ఆమె కూడా దేవుని పోలికలో ఉంది. హల్లెలూయా. కానీ 2000 సంవత్సరాల క్రితము ఆయన్ని దేవుడు కొట్టినప్పుడు ఆయనలో నుంచి ఆమెను వేరు చేశాడు. ఆయన హల్లెలూయా. సంఘాన్ని దేవుడు వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత ఆమె పడిపోయింది. 2000 సంవత్సరాల క్రితము నైసియా ఆలోచన సభలో ఆమె పడిపోయింది. సో పడిపోయినటువంటి ఆమెని, చీకటిగా అయిపోయినటువంటి ఆమెని, దేవుని యొక్క శక్తిని కోల్పోయినటువంటి సంఘమును తిరిగి మరలా పునరుద్ధరించడానికి, తిరిగి మరలా యేసుక్రీస్తుతో సమస్వరూపంలోకి తీసుకురావడానికి. ఒకప్పుడు యేసుక్రీస్తులో ఉండేది ఆమె కూడా, ఆమె చూస్తే యేసుక్రీస్తు చూసినట్టే ఉండేది. కానీ యేసుక్రీస్తు నుంచి వేరైపోయిన తర్వాత ఆమె పడిపోయింది. అంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ఆమె కోల్పోయింది. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శక్తిని, అధికారాన్ని ఆమె కూడా కోల్పోయింది. కోల్పోయినటువంటి ఆ అధికారాన్ని, ఆ మహిమను మరలా తీసుకురావడం కోసమే ఈ చివరి దినాల్లో, మరి ముఖ్యంగా 7వ సంఘకాలంలో ఈ వర్తమానాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. సో ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, తిరిగి మరలా వధువును
అనగా ఈ స్త్రీని తిరిగి మరలా యేసుక్రీస్తులాగా మార్చాల. హల్లెలూయా. సో అలా మార్చే వర్తమానమే ఈ వర్తమానమైనది. హల్లెలూయా. సో మనం లేఖనంలో చదివాం, ఒక దినం ఉన్నది, 7వ దినం ఆ దినం. ఆమేన్. సో ఆ దినమున చంద్రుని యొక్క కాంతి సూర్యుని యొక్క కాంతితో సమానంగా ఉంటుంది. ఆమేన్. చదివాం కదా, చంద్రుని యొక్క కాంతి సూర్యుని యొక్క కాంతితో సమానంగా ఉంటుంది. మామూలుగా చూస్తే ఎలా ఉంటుంది? చంద్రుని యొక్క కాంతి తక్కువ, సూర్యుని యొక్క కాంతి పరిపూర్ణమైంది. సూర్యుని యొక్క కాంతికి ఎంత ఉండాలో అంత ఉంటుంది, కానీ చంద్రుడికి ఉండే కాంతి తక్కువ. కానీ ఒక రోజు ఉందంట. ఆమేన్. ఆ రోజున ఈ చంద్రుడి కాంతి సూర్యుని కాంతితో సమానంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా రాయబడింది, ఈ సూర్యుని కాంతి ఎంత కాంతి అని అంటే 7 దినముల కాంతి. ఈ సూర్యుడికి ఎంత కాంతి ఉందంట? అప్పుడు 7 రోజుల కాంతి ఒక రోజే ఉంది. హల్లెలూయా. అలాగే అదే కాంతి ఇప్పుడు చంద్రుడు కూడా ఉంది. ఆమేన్. ఎందుకంటే సమానమైనటువంటి వెలుగు కాబట్టి ఇప్పుడు చంద్రుడి వెలుగు కూడా ఏ వెలుగు అంటే 7 దినముల వెలుగుని ఒక్కరోజే చంద్రుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. సో ఆ వెలుగును కలిగి ఉన్నటువంటి దినము ఈ దినమే, ఈ సమయమే, 7 సంఘకాలంలోనే. అనగా 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి వాక్యం అంతా కూడా, విడిచిపెట్టబడినటువంటి మరణం అంతా కూడా ఈ 7వ సంఘకాలంలో ఒక్క రోజులోనే అది ఈ వధువుకి ఇవ్వబడతా ఉంది, చంద్రుడికి ఇవ్వబడతా ఉన్నది. కాబట్టి తన మహిమ అధికమైనది. తన మహిమ యేసుక్రీస్తు సూర్యుడితో సమానమైనటువంటి మహిమ వచ్చింది. హల్లెలూయా. సో కాబట్టి ఈ దినము ఏ దినం అనంటే చంద్రుడు సూర్యుడిలాగా మారే దినము. ఈ దినం ఏ దినం అనంటే వధువు క్రీస్తులాగా మారే దినము. హల్లెలూయా. కాబట్టి సంగమా, అలా మార్చే వర్తమానమే ఈ గడి వర్తమానమైనది. హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో, ఈ చంద్రుడు యొక్క కాంతి సూర్యుడితో సమానం అవుతుందో, ఇప్పుడు దేవుడు వేరే పనులకు వెళ్తాడు, విశ్రాంతిలోకి ఆయన వెళ్తాడు. హల్లెలూయా. సో కాబట్టి అవన్నీ మనం పోయిన ఆదివారం చూసాం. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, చూడండి, పాదం కొమ్మ. ఇప్పుడు అంతకుముందు నేను ఒక మాట చెప్పాను, అదేంటంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆమేన్. సో దేవునికి, మోషేకి, మిగతా వాళ్ళకి కూడా గొడవ వచ్చింది. మీరేనా ఎప్పుడు మేము చేయొద్దా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన అన్నాడు, మీ కర్రలని తీసుకుని రండి అన్నాడు. మీ 12 మంది 12 గోత్రాల కర్రలు తీసుకురండి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ 12 కర్రలు తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో పెట్టారు. సో పెట్టిన తర్వాత అక్కడ కేవలం అహరోను కర్ర మాత్రమే చిగురించింది. అహరోను కర్ర ఎలా చిగురించింది అంటే, అది ఫస్ట్ చిగురించింది, ఆ తర్వాత పుష్పించింది, ఆ తర్వాత బాదంకాయలు కాసింది ఒక రాత్రిలోనే. అలాగే సో ఇలాగా కాయడానికి కారణం ఏంటి అని అంటే, మనం ఒక కోణం వచ్చి చూసాం. ఏంటి అని అంటే, ఆ కర్ర మీద అహరోను యొక్క పేరు ఉన్నది, ఆ కర్ర మీద ప్రధాన యాజకుడి పేరు ఉన్నది, కాబట్టి అది ఫలిస్తా ఉన్నది అని మనం చూసాం. అయితే ఈరోజు అదే కర్రని ఇంకొక కోణం నుంచి మనం చూడాలి. ఏంట కోణం అని అంటే, అసలు పాదకర్రే ఎందుకు ఫలించింది? సరే, పేరు రాశారు కాబట్టి ఫలించింది, అదొక కారణం. ఓకే, అదొక్కటేనా కారణం? అసలు బాదంకర్రే ఎందుకు ఫలించింది అనేది ఈరోజు మనం చూడాలి. అసలు బాదంకర్ర, అహరోను చేతిలో బాదంకర్రే ఎందుకు ఉంది? సో ఈరోజు మనం చూడాల్సినటువంటి కోణం ఇది. ఓకే, సో ఈ సంగమా, దానికోసం ప్రవక్త కొన్ని మాటలు చెప్తున్నాడు. అదేంటంటే, ప్రజలు ఎందుకు అంతగా అల్లకల్లోలం అవుతున్నారు అనే వర్తమానం 56వ సంవత్సరం 1వ నెల 1వ తారీఖు బోధించాడు ఆయన. దానిలో 132వ కర్రలు అంటాడు. మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? వారు అహరోను కర్రను తీసుకుని ఈ పరిశుద్ధ స్థలం యొక్క సన్నిధిలో ఉంచారు. అలా ఉంచినప్పుడు ఒక్క రాత్రిలోనే అది చిగురించి పూలు పూసి బాదం పండ్లను ఇచ్చింది. అది కేవలం ఒక్క రాత్రిలోనే జరిగింది. ఆలోచించండి, దేవుని సన్నిధిలో
ఆ పాత చచ్చిన కర్ర దేవుని సన్నిధిలో పడి ఉండటం వల్ల ఒక్క రాత్రిలోనే చిగురించి పూలు పూసి బాదం పండ్లను ఇచ్చింది. అప్పుడు ఏమిటి? అది ఎటువంటి కర్ర? అది బాదం చెట్టు కొమ్మ. సో ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? బాదం చెట్టు నుంచి వచ్చి ఉండాలి. అందుకే కదా బాదం కాయలు కాసింది. ఆమె అహరోను దానిని అక్కడ నుండే తీసుకున్నాడు. అంటే బాదం చెట్టు నుంచి నది తెచ్చుకున్నాడు ఆయన. ఆ కర్ర ఒక బాదం చెట్టు నుండి వెలగొట్టబడింది. మరియు మీరు కూడా ఒక విధమైన కొమ్మే. సో ఆ అహరోను చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర ఏ విధంగా ఒక చెట్టుకు కొమ్మ అయినదో, అలాగే ఈరోజు నీవు నేను కూడా ఒక కొమ్మ. మనం చదువుకున్నదే, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, అంటే మీరు కొమ్మలు. అలాగే సో మీరు కూడా ఒక విధమైన కొమ్మే. మీరు మానవ జాతి అనే కొమ్మ నుండి తీసుకోబడ్డారు. అలాగే సో మనం ఎక్కడ చూస్తే మానవ జాతి అనేటువంటి చెట్టుకున్నటువంటి కొమ్మ నుంచి మనం మరికి తీసుకుని రాబడ్డాం. ఇది ఆదిలో దేవుడి చే సృష్టించబడిన కుమారుడు. ఆమె ఎవరు? ఈ హ్యూమానిటీ అసలైనటువంటి మనిషి ఎవరంటే దేవుని చేత సృష్టించబడినట్టు దేవుని కుమారుడు. అలాగే మీరు పడిపోయి ఉండొచ్చు. ఆమె అంటే అది నరకబడింది. కొమ్మ ఏం చేయబడాలి? ఫస్ట్ నరకబడాలి. ఆ చెట్టు నుంచి అది వేరు చేయబడాలి. ఇప్పుడు దాని ప్రవక్త అన్నాడు, మీరు పడిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, దేవునికి దూరమై ఉండొచ్చు. ఆమె సో కర్రను నరికిన తర్వాత అది జీవం నుంచి వేరైపోదు, వెళ్ళిపోద్ది. అంటే అది పడి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది, చీకట్లోకి పోద్ది. ఓకే, సో అలా మీరు కూడా చనిపోయి ఉండవచ్చు, దేవునికి దూరమై ఉండవచ్చు. కానీ సృష్టిని బట్టి మీరు దేవుని కుమారునిగా ఉండటానికి సృష్టించబడ్డారు. అసలు ఆ కొమ్మ దేనికోసము సృష్టించబడింది అని అంటే, మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం? దేవుని యొక్క కుమారుడు అన్నటువంటి ఒక వృక్షం నుంచి మనం తీయబడ్డాం. సో ఇప్పుడు మన అసలు యాక్చువల్ మన కొమ్మ ఏం పోలించాలంటే, మనం కూడా దేవుని కుమారుడు మనం. ఆమె కానీ మనం కట్ చేయబడ్డాం, వేరు చేయబడ్డాం, పడిపోయాం, పాపంలో పడ్డాం, దేవుడికి దూరం అయిపోయాం, జీవం లేదు మనలో. కానీ మనం దేవుని కోసం సృష్టించబడ్డాం, దేవుని కుమారుడు ఉండడానికి సృష్టించబడ్డాం. అలాగే మీరు బయట లోకంలో అటు ఇటు తిరుగుతూ గౌరవించబడవచ్చు మరియు సత్కరించబడవచ్చు. కానీ మీరు ఒకసారి ఆ మహిమ గల స్థలంలోనికి ప్రవేశించి, అదే అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి మీరు కనుక ఒకసారి ప్రవేశిస్తే, దేవునిలో దాచబడితే, మీరు దేనిని ఫలించాలో దానినే ఫలిస్తారు. అంటే మనం ఏ ఉద్దేశంతో అయితే సృష్టించబడ్డామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే మనం ఎక్కడ పోవాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలి. సో కాబట్టి ఆ మహిమగల స్థలంలోకి ప్రవేశించి దానిలో దాచబడితే మీరు దేనిని ఫలించాలో దానినే ఫలిస్తారు. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనము దేవునిలో ఉండాలి, మనము దేవుని సన్నిధిలోకి రావాలి, అప్పుడే మనము ఫలిస్తాం. అలాగే యేసు అన్నాడు, మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి, అప్పుడు మీరు ఫలిస్తారు. అలాగే సో కాబట్టి ఇప్పుడు ఈ కొమ్మ ఫలించాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని వెలుగు, దేవుని జీవం ఇప్పుడు ఆ కొమ్మలోకి పోతుంది. అలాగే సో కొమ్మ చెట్టుకుంటే చిగురుచ్చింది దాని అంతదే, కానీ ఇది నరకబడిన కొమ్మ, ఇది వేరు చేయబడిన కొమ్మ, ఇది ఒంటిగా ఉన్న కొమ్మ. ఇది చిగురించాలంటే దానిలోకి జీవం పోవాలి. అలాగే సో కొమ్మ ఎప్పుడు చిగురిస్తుంది అంటే జీవం వస్తేనే చిగురిస్తుంది, జీవం లోపలికి ప్రవేశిస్తేనే చిగురిస్తుంది. మరి ఇది చెట్టుతో అడుక్కోలేదు కదా, కానీ దీని లోపల ఎక్కడి నుంచి వస్తుంది జీవం? ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ కొమ్మలోకి ఇది ఫలించింది, ఇది చిగురించింది, ఇది కాయలు వేసింది. అంటే దీని లోపలికి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? సో దీని జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుడి సన్నిధి నుంచి వస్తా ఉంది. అదే మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటాను, అప్పుడు మీరు ఫలిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ భూమి మీదకి వచ్చామో ఆ ఉద్దేశం నెరవేరాలంటే మనం ఉండాల్సిన స్థలం ఎక్కడ, మనం పోవాల్సిన స్థలం ఎక్కడ, మనం నిలిచి ఉండాల్సిన స్థలం ఏదేనంటే అతి పరిశుద్ధ స్థలమైనది.
అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందాలి. హల్లెలూయా. అలా పొందినప్పుడే మనం ఫలిస్తామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే అదే వర్తమానం 134వ పేరలో ప్రవక్త ఇంకా మాట్లాడుతున్నాడు. దేవునికి దూరమైన, నిరీక్షణ లేని, క్రీస్తు లేని ఒక చచ్చిన పాపిని తీసుకుని, ఈ పాప ఎట్లాంటాడంట? దేవుడికి దూరం అయిపోయినాడంట, క్రీస్తు నిరీక్షణ లేకుండా ఉన్నాడంట, క్రీస్తు లేకుండా ఉన్నాడంట. వీడు ఒక చచ్చినాడు. సో ఈ పాపిని తీసుకుని దేవుని సన్నిధిలో, అనగా ఆయన మహిమగల పరిశుద్ధ నివాసంలో ఉంచితే అతను పరిశుద్ధాత్మ ఫలాలను ఫలిస్తాడు. సో ఆ పరిశుద్ధాత్మ ఫలాలు ఏమిటి? ప్రపంచంలో ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము. హల్లెలూయా. ఆ చచ్చిన కర్ర చిగురించింది. అది చిగురించక ముందే దానికి ఉద్యోగం కలగాలి. ఒక కర్ర చిగురించాలంటే ముందు అది రిఫ్రెష్ అవ్వాలి అని అన్నాడు. ఆమె రిఫ్రెష్ అన్నది తెలుగులో ఉద్యోగము అంటున్నాం. ఓకే, అది పునరుజ్జీవింపబడాలి. అప్పుడు అది పునరుజ్జీవింపబడిన తర్వాత అది ఒక సువాసనను, ఒక పరిమాణాన్ని, అనగా ఆ పుష్పాలను బయలుపరచాలి. బయట తీసుకున్న వాళ్ళు దాని నుంచి పూలు బయటకు వస్తాయి. ఆ తర్వాత అది ఫలాలను ఇచ్చింది. ఫస్ట్ పరిమళం బయటకు వస్తుంది, అనగా పూలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఫలాలు బయటకు వస్తాయి. ఆమేన్. మరియు ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. మొదట అతను పునరుజ్జీవింపబడాలి. పరిశుద్ధాత్మ ఒక మనిషిని హత్తుకుని అతనిని నూతనపరిచి మరొక వ్యక్తిగా మార్చాలి. ఆ నిశ్శబ్దపు గడిలో పరిశుద్ధాత్మ వచ్చి ఆ పునరుజ్జీవాన్ని కలిగిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఈ పునరుజ్జీవం రావాలి, ఈ రిఫ్రెష్మెంట్ రావాలి, కలగాలి ఫస్ట్. ఆమేన్. అంటే ఎండిపోయిన కర్ర ఫస్ట్ ఏం చేయబడాలి అంటే అది మెత్తనిదిగా మారాలి. రిఫ్రెష్మెంట్ అంటే, ఉద్యోగం అంటే ఏంటి అంటే అది మెత్తగా మారాలి. ఆమేన్. సో ప్రవక్త అంటున్నాడు దీన్ని, ఈ మెత్తగా మారటమే అది విశ్రాంతి అంటున్నాడు ఆయన. ఎప్పుడు నువ్వు మెత్తగా మారుతావు అంటే నువ్వు విశ్రాంతిలోకి పోవాలి, అనగా దేవుడి సన్నిధిలోకి నువ్వు పోవాలి. దేవుడి సన్నిధిలో ఈ లోకపు కార్యాలన్నింటినీ కూడా నువ్వు పక్కన పెట్టేయాలి. నీ సొంత ఆలోచనలన్నింటినీ కూడా నువ్వు పక్కన పెట్టేసి నువ్వు ఎప్పుడైతే విశ్రాంతిలో ఉంటావో అప్పుడు నీకు పునరుజ్జీవం వస్తుంది. అప్పుడు ఎండిపోయినటువంటి గట్టిగా తయారైనటువంటి ఈ కర్ర మెత్తబడుతుంది. హల్లెలూయా. సో అప్పుడే దాని నుంచి పూలు వస్తాయి, అప్పుడే దాని నుంచి ఫలాలు వస్తాయి. సో ఈ ఫలాలు పూలు రావడానికి ముందు అది మెత్తబడాలి, అనగా అది పునరుజ్జీవింపబడాలి. దానినే ప్రవక్తన్నాడు అది రెస్ట్ అంటాడు ఆయన. ఆమేన్. అదే విశ్రాంతి. ఆమేన్. సో ప్రవక్త దేవుని వాక్యంలో నిర్గమకాండం 31వ అధ్యాయము, నేను ఇది తెలుగులో చదవలేదు, ఒకసారి చూడండి. 31వ అధ్యాయం 16వ వచనం, 16, 17 వచనం చదువుదాం. రిఫ్రెష్మెంట్ అంటే పునరుజ్జీవము అన్న మాట తెలుగులో రాశారు, ఇంగ్లీష్ అయితే రిఫ్రెష్ అని రాశారు. ఈ రిఫ్రెష్ అన్న మాటకి విశ్రాంతి అని కూడా అర్థం ఉంది. ఇంగ్లీష్ చూస్తే అలా ఉంది, మరి తెలుగులో ఎలా ఉందో నేను చూడలేదు. ఓకే, సో చూడండి. నిర్గమకాండం 31:16. ఇశ్రాయేలీయులు తరతరములకు విశ్రాంతి దిన ఆచారం అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. నిత్య నిబంధన నాకును అది ఎల్లప్పుడూ గుర్తుండును. ఏలయనగా 6 దినములు సృష్టించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పాము. చూడండి, ఇక్కడ ఆ పని మాని విశ్రమించాడు అని 2 మాటలు ఉన్నాయి. పని మానాడు, విశ్రమించాడు. ఆమేన్. ఇక్కడ ప్రవక్త అన్నాడు, అంటే ఈ ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే హీ రెస్టెడ్ అండ్ వాజ్ రిఫ్రెష్డ్ రాబడింది. పని మానటం, విశ్రమించడం అన్న మాటకి విశ్రమించడం అంటే రెస్టెడ్, మరి పని మానటం అంటే రిఫ్రెష్డ్. అంటే పని ఎప్పుడైతే మనం మానుతామో, ఆపేస్తామో, మనకి తాజాగా ఉంటుంది, మనకి రిలాక్స్గా ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం రిఫ్రెష్ అంటున్నాం. అంటే రిఫ్రెష్ అన్నా, ఓకే, పునరుజ్జీవం అన్నా, పని మానటం అన్నా ఏంటంటే అది విశ్రాంతి అయి ఉన్నది. అలాగే సో ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ కర్ర ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో పెట్టబడిందో అది పునరుజ్జీవింపబడింది, అంటే అది రిఫ్రెష్ అయింది, అంటే అది విశ్రాంతిలోకి వచ్చింది. హల్లెలూయా.
సో ఈరోజు మనం కూడా ఆ కర్రలో వెళ్ళాం. సో ఈ కర్ర కూడా మనకి వేరు చేయబడింది, నరకబడింది, వెళ్ళిపోయింది. మనం కూడా పాపంలో పడిపోయి మనం వేరైపోయిన దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు మనం కూడా ఫలించాలి అంటే, మనం పూలు పుయ్యాలి, ఫలించాలి అంటే, కాయలు కాయాలి అంటే మనకి ఏం అవసరం అంటే రిఫ్రెష్మెంట్ అవసరము. మనకి ఏం అవసరం అంటే విశ్రాంతి అవసరము. సో ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? ఆవరణలో దొరకదు, పరిశుద్ధ స్థలంలో దొరకదు. ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలంలో పోవాలా, అనగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలా, అప్పుడే నీవు ఫలాలను ఫలిస్తావు. హల్లెలూయా. రైట్. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక కొమ్మై ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో రాయబడింది, ఇర్మియా గ్రంథంలో ఉంది, అలాగే జకర్యా గ్రంథంలో ఉంది. ఓకే. సో యేసుక్రీస్తు కూడా ఒక కొమ్మై ఉన్నాడు. ఆమేన్. ఆయన కూడా ఫలించాడు. ఆమేన్ అని రాయబడింది. సో కాబట్టి ఈ సంగమా, యేసుక్రీస్తు ఏ విధంగా ఫలించాడో మనం కూడా ఆ విధంగానే ఫలించాలి. ఆమేన్. రైట్. సో ముందుగా మన అంశం ఏంటి అంటే, ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలోకి ఈ బాణం కొమ్మ వెళ్ళినప్పుడు అది చిగురించింది. అయితే అది బాణం కొమ్మ ఎందుకు, అసలు అహరోను చేతిలో బాణం కొమ్మే ఎందుకు ఉంది, అదే ఎందుకు చిగురించింది అనేది మనం ఈరోజు చూడాలి. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము అక్కడికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20 వచనం. ప్రకటన 1:20. నేను చూచిన వాటిని, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ మనకు ఒక దీపస్తంభం కనపడుతుంది. ఆమె స్కెచ్ ఎక్కడ ఉంది? ఉందా ఇక్కడ స్కెచ్ మీకు? లేదా? సరే, చూడండి, ఇక్కడ 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 దీపస్తంభాలు ఉన్నాయి, దీప వృక్షం ఉంది. ఈ వృక్షానికి 7 స్తంభాలు ఉన్నాయి, దీపస్తంభాలు. మీకు అర్థమవుతుందా? వృక్షం ఇది ఇక్కడ ఉంది కదా, మీకు కనపడుతుంది అది. సో ఈ మొత్తం అంతటి కలిపి దీప వృక్షం అంటాం. ఓకే. కానీ దీనికి 7 దీప స్తంభాలు ఉన్నాయి. బైబిల్ రాయబడిన దీప స్తంభాల గురించి మాట్లాడుతున్నాడు, వీటి గురించి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7 దీప స్తంభాలు ఉన్నాయి. ఆమె అలాగే 7 నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ దీపస్తంభంలో ఏముంది అని అంటే, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. నేను కొద్దిసేపు దీన్ని మనం గమనిద్దాం, ఈ దీప వృక్షాన్ని మనం గమనించాలి. ఓకే. దీనికంటే ముందు మీకు ఒక లేఖనం గుర్తు చేస్తాను. అదేంటి అంటే, ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి అహరోను కర్ర వెళ్ళినప్పుడు, అహరోను కర్ర వెళ్ళినప్పుడు అహరోను కర్రకి ఏమైంది? ఫస్ట్ ఏమొచ్చింది? చిగుర్చింది. ఫస్ట్ చిగురు వచ్చింది, ఆ తర్వాత పూలు వస్తుంది, ఆ తర్వాత బాదం కాయలు కాసింది. ఈ 3 ఉన్నాయి దానికి. చిగురు అనగా అది ఒక మొక్కలాంటిది. ఓకే. మొక్కలాగా వచ్చింది, ఆ తర్వాత దానికి పూలు వచ్చింది, ఆ తర్వాత దానికి కాయలు వచ్చింది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి రండి. అది ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి వద్దాం, వెనక్కి వస్తే ఇక్కడ ఏముందనంటే ఇది ఉంది, ఈ దీపస్తంభం ఉంది, లేదా దీప వృక్షం ఉంది. ఆమె సో దీని గురించి
దేవుడు వివరిస్తున్నాడు. ఆమె సో ఈ దీపవృక్షం ఏంటో మనం చూడాలి వస్తే, ఎందుకంటే ఈ దీపవృక్షానికి లోపలికి కర్రకి సంబంధం ఉంది. ఆమె అదేంటో తర్వాత చెప్తారు. ఓకే, సో ఈ దీపవృక్షం గురించి వస్తే మనం మాట్లాడదాం. ఓకే, సో ఈ దీపవృక్షం ఉన్నటువంటి దీప స్తంభాలు 7 ఉన్నాయి. ఈ 7 ఎవరు అంటే ఆ 7 స్తంభములు 7 సంఘములు, 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలు 7 దూతలు. అలాగే సో ప్రవక్త ఏమన్నాడంటే ఈ నక్షత్రాలు ఏమిటి అంటే ఈ దీపవృక్షానికి దీపస్తంభానికి పంపబడినటువంటి 7 దూతలు అన్నాడు. ఈ 7 దీపస్తంభాలు ఏంటి? 7 సంఘములు. ఆమె ఇవేమో సంఘం అనగా 7 సంఘ కాలాలు. అలాగే సో 7 సంఘ కాలాలకి 7 దూతలు పంపబడ్డారు. ఆ 7 దూతలే ఈ 7 నక్షత్రాలు. అలాగే సో కాబట్టి ఈ సంఘమా ఈ నక్షత్రము ఏం చేస్తా ఉందనంటే ఈ దీప వృక్షం మీద, ఈ దీప స్తంభం మీదకి వస్తుంది. ఆమె వచ్చి దీన్ని వెలిగిస్తా ఉంది. ఈ 2వ నక్షత్రం వచ్చి 2వ దీప వృక్షం మీదకి వెలిగిస్తా ఉంది, దీన్ని వెలిగిస్తుంది. 3వది వచ్చి 3వ దాని మీదకి, 4వది వచ్చి 4వ దాని మీద, 5వది 6వ నక్షత్రం 6వ సంఘకాలం మీద, 7వ నక్షత్రం 7వ సంఘకాలం మీద వచ్చి వాటిని వెలిగిస్తా ఉంది. అలాగే సో ఇప్పుడు ప్రార్థన ఇంకా ఈ 7 నక్షత్రాలు ఆమె దూతలైనవి. ఆమె ఇక్కడ బైబిల్లో రాశారు 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. అలాగే ఈ దూత వెళ్ళి ఈ సంఘకాలాన్ని వెలిగిస్తున్నాడు. ఆమె సో వెలుగు అంటే అర్థం ఏంటి? దీపము. అదేంటది? దీపం, వెలుగుచున్న దీపం. సో ఈ దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఈ వెలుగు ఏమిటి అంటే అది ఆత్మ అని వెలుగు చెప్తుంది. అలాగే సో బైబిల్లో ఏమి రాయబడింది అంటే మనుషుని ఆత్మ దేవుడి దీపం, మనుషుని ఆత్మ వెలుగు దీపమైనది, దేవుడు పెట్టిన దీపమైనది. కీర్తనలో అన్నమాట. ఓకే, నరుని ఆత్మ ఆమె యెహోవా పెట్టిన దీపమైనది. అలాగే సో ఇక్కడ ప్రియ సంగమా ఈ దీపము ఆత్మమైనది. ఆమె అలాగే ఈ నక్షత్రము దూత ఉన్నాడు. సో కాబట్టి ఈ నక్షత్రాన్ని ఈ యొక్క వెలుగు లేదంటే ఈ ఆత్మ అభిషేకిస్తా ఉంది ఆ కాలాన్ని. అలాగే ప్రవక్త దీన్ని తీసుకుని ఏమన్నాడంటే ఈ వెలుగు ఏమవుతుందో ఇది ఆత్మ కనుక ఆమె సో ఈ సంఘకాలానికి ఈ దూత పంపబడుతున్నాడు కనుక ఈ దూత ఒక మనిషి అయి ఉన్నాడు అన్నాడు. దూత అంటే 2 రకాలు ఉంటారు. పర్వతంలో ఉండే దూతలు ఉన్నాయి, అలాగే భూమి మీద మనుషుల్ని దేవుడు దూతలుగా పంపిస్తున్నాడు. అనగా సేవకులు, ఆమె పాస్టర్లు అవ్వచ్చు, ఓకే, ప్రవక్తలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దూతలు. ఈ భూమి మీద దేవుడు వాడుతున్నటువంటి దూతలు. సో 2 రకాల దూతలు ఉన్నాయి. పర్వతంలో ఉండే దూతలు ఉన్నారు, భూమి మీద దేవుడు సేవ జరిగించడానికి ప్రవక్తలు కూడా దూతలే. ఆమె అయితే ఇప్పుడు ఈ దూతలు ఏ దూతలు అని అంటే ప్రవక్త అన్నాడు ఈ దీపము ఈ నక్షత్రం దూత కాబట్టి ఈ దీపం దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ దీపం వెలిగించబడతా ఉందనంటే ఈ వెలుగు దీపం అన్నది నరుని ఆత్మ కనుక పడింది. నరుని ఆత్మ దీపం ఇవ్వబడిన దీపం అయినది. అలాగే సో ఈ నక్షత్రము దీపంతో సంబంధం కలిగింది. ఆమె అంటే ఈ దూత పరలోక దూత కాదు, మనుషులే అంటాడు. సంఘానికి పంపబడినటువంటి ఆ వర్తమానికులే ఈ దూతలై ఉన్నారు. అలాగే సో అలాగే బైబిల్ ఇంకో మాట రాయబడింది, దేవుని కుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయి, అలాగే దేవుని దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి. అలాగే ప్రవక్త అన్నాడు ఈ 7 ఆత్మలు 7 నక్షత్రాలను అభిషేకిస్తున్నాయి అన్నాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి 7 ఆత్మలు 7 దూతల్ని 7 సంఘకాల వర్తమానికులు అవి అభిషేకిస్తా ఉన్నాయి. అలాగే సో కాబట్టి ఈ దేవుని యొక్క 7 ఆత్మలన్నా 7 నక్షత్రాలన్నా 7 దీపస్తంభాలు ఉన్నటువంటి దీపం అన్నా అవి దూతలై ఉన్నారు, ఆ కాలానికి పంపబడినటువంటి వర్తమానికులై ఉన్నారు. అలాగే ఇంతవరకు అర్థమైంది కదా. ఆమె అలాగే ప్రియ సంగమా చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ ఉంది కదా,
ఈ దీపం స్తంభం. ఈ దీపస్తంభం ఏమిటి అని అంటే ఇది సంఘమైనది. ఈ దీపస్తంభం ఏంటి? సంఘకాలమైనది. అలాగే సో ప్రతి నక్షత్రానికి ఒక దీపస్తంభం ఉంది. ఆమె సో నక్షత్రం ఉంది లేదా దూత ఉన్నాడు అంటే ఆ ఖచ్చితంగా సంఘకాలం కూడా అతనికి ఉంటుంది. సంఘకాలం ఉంది అంటే ఖచ్చితంగా దూత కూడా ఉండాలి. ఈ రెండు కనెక్ట్ అంటే ఎప్పుడు. అలాగే సో కాబట్టి ఈ సంఘకాలంలో దేవుడు ఆ సంఘకాలంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడాలి అనంటే ఎవరి ద్వారా మాట్లాడతాడు అనంటే ఆ కాలపు వర్తమానికుడు లేదా దూత ద్వారా దేవుడు మాట్లాడతాడు. అదే సో అంటే ప్రవక్త అన్నాడు ఈ సంఘకాలం అంతటిని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఈ సంఘకాలంలో ఉన్నటువంటి సంఘాన్ని ఎవరు ప్రతిబింబిస్తూ ఉన్నారు, ఎవరు ప్రతినిధిగా ఉన్నారంటే ఆ కాలపు దూత ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే సో కాబట్టి సంఘానికి ఏదైనా చెప్పాలి అంటే దేవుడు ఎవరు చెప్తాడు అనంటే సంఘంలో చెప్పడు కానీ సంఘము దూత చెప్తాడు. ఆ దూత వచ్చి సంఘానికి తెలియజేస్తాడు అని ప్రవక్త అన్నాడు. ఆమె సో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ దీప వృక్షము కావచ్చు, ఈ దీపం కావచ్చు, ఇవి ఏం చూపిస్తా ఉన్నాయి అని అంటే దేవుని యొక్క ఆత్మల్ని, అలాగే దేవుడి దూతల్ని, అలాగే దేవుని సంఘాన్ని చూపిస్తున్నాయి. అలాగే ఈ వెలుగు, ఈ దీపం వెలుగుతున్నట్టు ఈ దీపం ఏమో దూత అయితే ఈ దూత ఈ వృక్షంతో కనెక్ట్ అయినాడు. ఈ వృక్షం ఏమిటి? సంఘం. సంఘము ఆ సంఘకాల దూత వీరిద్దరు కూడా కలిసి ఉన్నారు. అలాగే సో ఇప్పుడు ఈ సంఘమా చూడండి, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళెవరు అని అంటే ఇంకొక చోట దేవుని కోటలు రాబడింది గొర్రెపిల్ల ఉన్నది. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, ఆ 7 కొమ్ములకి 7 కన్నులు ఉన్నాయి అని రాబడింది. ఇది కూడా అదే మళ్ళీ ఆమె గొర్రెపిల్ల అనగా క్రీస్తు అన్నాడు, కొమ్ములు అనగా సంఘమై ఉన్నది. ఆ కొమ్ముకి ఒక్కొక్క కొమ్ముకి ఒక్కొక్క కన్ను అనగా ప్రవక్త ఉన్నాడు. అలాగే అంటే సేమ్ ఇదే మళ్ళా దేవుడు ఇంకొక రకంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆమె సో కొమ్ము సంఘము, ఆ సంఘానికి ఒక దూత, ఒక సంఘకాలము దానికి ఒక దూత. అలాగే సో ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ ఉన్నాయి? కొమ్ములు, 7 కొమ్ములు, 7 కన్నులు, ఇవన్నీ కూడా గొర్రెపిల్ల కొడుకుతాయి. అలాగే సో ఈ అంటే ఇక్కడ ఏం కనపడతా ఉందంటే వరుడు కనపడతా ఉన్నాడు, వరుడు కనపడతా ఉన్నాడు. అలాగే అంటాడు ఇక్కడే ఇది ఎక్కడుందంటే ప్రకటన 5వ అధ్యాయం. ఒకసారి చూడు, ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 5వ అధ్యాయము 6వ వచనం. ఆ పెద్దలకు మధ్యలో వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచేడు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు చూడండి, ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. అలాగే చిన్న చెప్పాను కదా, 7 నక్షత్రాలు దూతలే. ఆమె 7 దీపాలు కూడా ఈ దూతలు వచ్చి వీటిని వెలిగిస్తా ఉన్నారు. ఈ వెలుగు ఏమిటంటే ఆత్మ ఏమది. అలాగే సో ఆ ఆత్మ ఎక్కడి నుంచి వస్తా ఉందంటే 7 ఆత్మ నుంచి, దేవుడి యొక్క 7 ఆత్మ నుంచి వాళ్ళని అభిషేకిస్తా ఉంది. ఆమె సో దీనికి దాన్ని కనెక్ట్ చేస్తున్నాడు ప్రవక్త. ఆమె అలాగే 7 కొమ్ములు ఇక్కడ ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. 7 కన్నులు అంటే దేవుని 7 ఆత్మ. ఇప్పుడు ప్రవక్త దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు? 7 సంఘకాలములకు మరి 7 ముద్దలకు ఎడమ అనే వర్తమానంలో 231వ పేరాలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. 7 కొమ్ములు అంటే 7 సంఘాలు. ఆమె 7 కొమ్ములు అంటే 7 సంఘాలు. చూసారా, 7 సంఘ కాలములు. ఎందుకంటే అది గొర్రెపిల్ల యొక్క రక్షణ. గొర్రెపిల్ల ఏదైనా సరే ఒక శత్రువు వచ్చినప్పుడు, శత్రువు దాడి చేసినప్పుడు దేనితో అది అటాక్ చేస్తుంది, దేనితో తనను తాను రక్షించుకుంటుంది అని అంటే ఈ కొమ్ములతో అంట. కాబట్టి ప్రవక్త అన్నాడు, ఎందుకంటే అది గొర్రెపిల్ల యొక్క రక్షణ. ఈ కొమ్ములు గొర్రెపిల్ల యొక్క రక్షణ. ఆయన అనగా దేవుడు భూమిపై తన హక్కులను దేనితో కాపాడుకున్నాడంటే అది దేవునిచే పంపబడిన ప్రజల సమూహం, అనగా దేవుని సంఘం.
దేవుని సంఘముతోనే, దేవుని సంఘం ద్వారానే దేవుని యొక్క హక్కుని, దేవుడికి ఉన్నటువంటి ఈ భూమి మీద తన హక్కుని ఎవరి ద్వారా కాపాడుకుంటున్నాడు అని అంటే దేవుడు తన సంఘం ద్వారా కాపాడుకుంటా ఉన్నాడు. అదే వారే రక్షణ. చూడండి, గొర్రె పిల్లపై ఉన్న కొవ్వు 7 కన్నులు. ఇప్పుడు కన్నుల గురించి మాట్లాడు. 7 కన్నులు అంటే 7 సంఘకాలం యొక్క 7 దూతలు. 7 కొమ్ములు అంటేనేమో 7 సంఘకాలాలు, 7 కన్నులు అంటేనేమో 7 సంఘకాలకు పంపబడ్డ 7 దూతలు. 7 కన్నులు 7 దీర్ఘదర్శులు. ఎందుకంటే కన్ను అంటే చూసేదే అన్నది. కాబట్టి దీర్ఘదర్శి అంటే ముందుగా జరగబోయే వాటిని చూసేవాడు అనగా ప్రవక్త. సో ఆ 7 కన్నులు అంటే చూడటం అని అర్థం. చూడటం అంటే ప్రవక్తలు, దీర్ఘదర్శి అని చెప్తున్నాడు. ఓకే, ఈ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, మరియు ప్రతి కొమ్ము పైన ఒక కన్ను ఉన్నది. అదే 7 కన్నులు. అది ఏమిటి? క్రీస్తు మరియు ఆయన వధువు. గొర్రె అంటేనేమో క్రీస్తు, గొర్రె పిల్ల అంటే. కొమ్ములు సంఘకాలాలు, కన్నులు దానికి పంపబడిన దూతలు. సో ఈ దూత, ఈ సంఘము, ఈ 2 ఒకటే. అర్థమవుతుంది మీకు? సంఘానికి బయట లేడు ప్రవక్త. ఆ కాలానికి పంపబడినటువంటి ప్రవక్త ఏ కాలానికి మన ప్రవక్త అయినా సరే ఆ సంఘంతోనే ఉంటాడు ఆయన. సంఘంతో పాటు ఆయన సంఘంలో ఒక మెంబరే. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రవక్త, ఆ సంఘం, ఈ 2 కలిపితే దేవుని యొక్క వధువు అయినది. హల్లెలూయా. అలాగే 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి వధువు, వాటికి పంపబడినటువంటి 7 దూతలు, వీళ్ళు కలిస్తే దేవుని యొక్క వధువు అయినది. హల్లెలూయా. సో ఈ వధువు దేంతో కనెక్ట్ అయిందంటే గొర్రెపిల్ల తలతోటి కనెక్ట్ అయినది. హల్లెలూయా. సో ప్రవక్త అంటే దానికి అదేమిటి అని అంటే క్రీస్తు మరియు ఆయన వధువు. హల్లెలూయా. 7 సంఘకాలములు, అక్కడ నుండి 7 ప్రవక్తలు బయలుదేరుతారు. 7 దీర్ఘదర్శులు అనగా కన్నులు. కాబట్టి చివరి వాడు ఒక దీర్ఘదర్శి అయి ఉండాలి. చివరి వాడు కూడా ఒక ప్రవక్త అయి ఉండాలి అన్నదాన్ని నేను ఇక్కడ నుంచి చెప్తున్నాడు, ఈ వాక్యం నుంచి. కన్ను అనగా దీర్ఘదర్శి, దీర్ఘదర్శి అనగా ప్రవక్త. మిగిలిన వాళ్ళు 6 కన్నులు, 6 ప్రవక్తలు అయితే 7వ వాడు కూడా ప్రవక్త అయి ఉండాలి. హల్లెలూయా. సో కాబట్టి మనం విలియం మరీ బ్రహ్మ గారిని మనం ప్రవక్త అంటున్నాం. ప్రవక్త బ్రహ్మ గారు ఎందుకు అంటున్నాం అంటే ఆయన కన్నులాగా దేవుని కోసం రాయబడ్డాడు. హల్లెలూయా. మన ఊరకంటలా బైబిల్లో ఉంది మనకు రుజువు. ఆమేన్. సో కాబట్టి సంగమా, ఇప్పుడు నేనేం చూపించాలనుకుంటున్నానంటే ఈ 7 దీప వృక్షములు ఇవి వధువై ఉన్నది. హల్లెలూయా. 7 సంఘకాలంలో ఉన్నటువంటి వధువై ఉన్నది. ఈ వధువు అనగా ఈ దీప వృక్షము ఏ విధంగా తయారు చేయబడిందో మనం చూడాలి ఒకసారి. హల్లెలూయా. అలాగే ఈ దీప వృక్షము ఆ కాలానికి పంపబడినటువంటి వెలుగుగా కూడా ఉన్నది. ఆ కాలానికి పంపబడినటువంటి వెలుగు అనగా ఆ దూత కూడా అక్కడే ఉన్నాడు, ఆ సంఘంతో పాటే ఉన్నాడు. సో ఉన్నప్పుడు ఇక్కడ ఏం కనపడుతున్నాయి మనకేనంటే, ఇక్కడ సరిగ్గా కనపట్లేదు. ఇక్కడ ఏముంటాయనంటే బౌల్స్ ఉంటాయి, గిన్నెలు ఉంటాయి. అంటే దీన్ని తయారు చేసేటప్పుడు ఎట్లా తయారు చేస్తారో చూద్దాం. బైబిల్లో ఉంది. ఓకే, ఒకసారి నిర్గమకాండం 37వ అధ్యాయం ఈ దీపవృక్షం ఎలా తయారు చేశారో చూద్దాం. ఆ తర్వాత మనం దానికి దీనికి కనెక్షన్ ఏదో చూడాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కర్రకి దీనికి ఏంటి సంబంధం? నిర్గమకాండం 37వ అధ్యాయం 17వ వచనం. ఈ దీపవృక్షాన్ని ఎలా తయారు చేశారు? అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిషి పనిగా చేశాను. దానికి ఒక కాండము, అలాగే ఏముంది, దానికి కొమ్మ ఉంది. ఇది కాండం, కింద ఉన్నది కాండం అయితే ఇది కొమ్మలుగా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, రైట్. కొమ్మను నగిషి పనిగా చేశాను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీనిలో ఏమున్నాయి? దానికి కలశాలు ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి, పువ్వులు, కలశాలు ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి,
పువ్వులు ఉన్నాయి. ఆమె సో ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో పోయినటువంటి ఆ కర్రకి ఏమొచ్చినాయి? అది మొగ్గ వచ్చింది, పూలు పూసింది, కాయలు కాసింది. ఇక్కడ కూడా ఏమున్నాయి? దీనికి మొగ్గలు ఉన్నాయి, పూలు ఉన్నాయి. కలశం అంటే ఏంటో మనకు అర్థం కాలేదు. ఓకే, కలశం రాస్తారు కదా ఇక్కడ. సో కలశము అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏముంది? యాక్చువల్గా 17 యాక్చువల్గా బౌల్, గిన్నె. బీటన్ మేడ్ హిస్ షాఫ్ట్ అండ్ హిస్ బ్రాంచ్ హిస్ బౌల్స్ అని. బౌల్స్ అంటే గిన్నె, కలశం అంటే గిన్నె. ఓకే, సో దానికి ఏమున్నాయి? గిన్నె ఉంది, మొగ్గలు ఉన్నాయి, పూలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ప్రతి దానికి ఉన్నాయంట. ప్రతి కొమ్మకు కూడా అటున్నాయి. అర్థమైందా? ప్రతి కొమ్మకి మొగ్గు ఉంది, పూలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి. అలాగే సో ప్రతి సంఘకాలం, ఈ ఒక్కొక్క కొమ్మ ఏంది? ఒక్కొక్క సంఘకాలం. అలాగే సో చూడండి, అతడు 18 దీపవృక్షం యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. అంటే మధ్యలో ఉన్నదాన్ని లెక్క పెట్టకుండా అటు 3 ఇటు 3 లెక్క పెడుతున్నాడు. ఆమె దీపవృక్షం యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు, ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల. చూడండి, ఇందాక కలశం అన్నాం కదా, కలశం ఏంటో మనకు అర్థం కాలేదు. ఓకే, ఇక్కడ చెబుతున్నాడు కొమ్మలో మొగ్గలు ఉండాలి, పువ్వులు, బాదము రూపమైన 3 కలశములు. కలశం ఇప్పుడు ఏ రూపంలో ఉంది? బాదం రూపంలో ఉంది. అలాగే సో ఇప్పుడు ఆ దీప వృక్షానికి ఏమున్నదనంటే మొగ్గలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, బాదం కాయలు ఉన్నాయి. అలాగే సో ఈ 3 కూడా మనకి ఉన్నాయి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సంఘమా, ఈ 3 అంటే ఈ 7 సంఘకాలాల్లో ఏం కనపడతా ఉంది అంటే ఫలాలు కనపడుతున్నాయి. అలాగే ఈ 7 సంఘకాలాలు ఎవరు అంటే 7 సంఘకాలాలు ఎవరి ద్వారా మనకు చూపించబడుతున్నాయంటే ఆ కాలపు దూతల ద్వారా చూపించబడుతున్నాయి. అలాగే సో ఆ గడి వర్తమానికుడు ఏం చూపిస్తా ఉన్నాడు అంటే మనకి మొగ్గలు చూపిస్తున్నాడు. ఆ వర్తమానికుడు ఏం చూపిస్తున్నాడు అంటే మనకి మొగ్గలు చూపిస్తున్నాడు, అలాగే పూలు చూపిస్తున్నాడు, అలాగే బాదం ఫలాలు మనకి చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఈ కాలానికి పంపబడినటువంటి దూతని. అలాగే సో నేను ఏం కలిగి ఉన్నానో మీరు చూడండి. ఆమె నేనేం కలిగి ఉన్నానో మీరు చూడండి. నన్ను చూస్తూ మీరు కూడా అలాగే రావాలి. నా వెనకాల ఉన్నారు కదా ఈ సంఘం అంతా కూడా. ఈ సంఘకాలం ఉన్నటువంటి దేవుని యొక్క వధువు ఇంకా ఉంది కదా, ఈ వధువు అంతా కూడా నన్ను చూసి నాకు మీరు కూడా రావాలి. అలాగే సో ఈ దీపవృక్షం ఏం చూపిస్తా ఉందంటే దేవుడు పెట్టినటువంటి, దేవుడు నిర్ణయించినటువంటి స్థితిని చూపిస్తా ఉంది. దేవుడు ఏ స్థితిలోకి సంఘం రావాలని కోరుకున్నాడో ఆ స్థితిని ఈ దీపవృక్షం చూపిస్తా ఉంది. అలాగే సో ఆ స్థితి ఎక్కడ కనపడతా ఉందంటే ప్రతి సంఘకాలానికి వచ్చినటువంటి సంఘకాల వర్తమానికుడు కనపడతా ఉంది. ఆమేన్. అందుకోసం ప్రవక్త అన్నాడు ప్రతి వర్తమానికుడు కూడా ఆ ఘడికు పరిపక్వమైనటువంటి ముందు పనై ఉన్నాడు. అలాగే సో ఈ 7వ కాలంలో, మొదటి సంఘ కాలంలో మొట్టమొదటిగా పరిపక్వానికి వచ్చినటువంటి పన ఎవరు అంటే పౌలు గారు. అలాగే సో పౌలు గారు ఏ స్థితిలోకి అయితే, ఏ ఆత్మీయ స్థితిలోకి అయితే వచ్చాడో మిగిలిన సంఘం అంతా కూడా ఆ స్థితిలోకి రావాలా. ఈయన ఏ స్టాండర్డ్ అయితే సెట్ చేశాడో, ఈయన ఏ వాక్యంకి అయితే బోధించాడో మిగిలిన సంఘం అంతా కూడా, మిగిలిన వధువు అంతా కూడా ఆ లైన్లోకి రావాలి. అలాగే సో అందుకోసమే దేవుడు ఈ దీపవృక్షం ద్వారా ఏం చూపిస్తున్నాడంటే మీరు రావాల్సినటువంటి స్థితిని చూపిస్తా ఉన్నాడు. మనం ఫలించాల్సినటువంటి ఫలాలు ఎలా ఉండాలో ఆమేన్ ముందుగానే ఆయన చూపిస్తా ఉన్నాడు. అలాగే సో కాబట్టి సంగమా, మనము ఎక్కడికి ఎదగాలి, మనం ఏ స్థితికి ఎదగాలి అంటే మన కాలపు వర్తమానికుడి యొక్క స్థితికి మనం ఎదగాలి. అలాగే సో యేసుక్రీస్తు మొట్టమొదటి పనై ఉన్నాడు. ఆయన అల్లాడించబడతా ఉన్నాడు. బైబిల్లో వాళ్ళకి పండగలు ఉంటాయి, అల్లాడించే ఇది ఉంటుంది. ఓకే, వేవ్ ఆఫరింగ్ అంటారు దాన్ని. సో ఏంటి, మొట్టమొదట పంటకి అంటే పంట వేసినప్పుడు పంట ఎదుగుతుంది, కోతకు వస్తుంది. కోతకు వచ్చే సమయానికి ఒకానొక దుబ్బు అదేం చేస్తుంటే ముందుగా ఫలిస్తుంది వచ్చి.
ఆమె. సో ముందుగా ఫలించినటువంటి ఆ కొమ్మను, ఆ దుబ్బును కోస్తారు. కోసి దాన్ని ఈ దేవుని సన్నిధిలో అల్లాడిస్తారు. అంటే ఆ పంట మీద అల్లాడిస్తారు, అని ఊపుతారు. అంటే ఏం చూపిస్తుందంటే, ఇదిగో మిగిలిన పంట ఇంకా మీరు పరిపక్వానికి రాలా, ఇంకా మీరు ఎదగలేరు. సో మీరు ఎదగాలి. ఎక్కడికి ఎదగాలి అంటే, ఇదిగో ఇది వచ్చింది చూసారా, ముందుగా ఎదిగింది చూసారా, ఈ స్థితికి మీరు కూడా రావాలి. అదే అని పంటందరికీ చూపించడమే ఆ పనులను అల్లాడించడం అంటే. అదే అలాగే యేసుక్రీస్తు మన కోసం ఆయన అల్లాడించబడ్డాడు. అంటే ఈ వధువంతా కూడా ఎవరి స్వరూపులకు రావాలి అంటే యేసుక్రీస్తు స్వరూపులకు రావాలి. అదే ఎందుకంటే ముందు కోతకి, ముందు పంటకి, ముందు పరిపక్వానికి వచ్చినటువంటి పన యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే ప్రతి సంఘకాలంలో కూడా ఒక్కొక్క పన బయటకు వస్తా ఉంది, ముందుగా పరిపక్వానికి వస్తా ఉంది. సో ఎందుకోసం అంటే దాని లోపల దేవుని వెలుగు ఉన్నది. ఆ సంఘకాలంలో ఉన్నటువంటి ఆ దీపంలో ఆ వెలుగు దేవుడే పెట్టాడు. దేవుడి ఆత్మ ఏడు ఆత్మ నుంచి వస్తా ఉంది ఆ వెలుగు. కాబట్టి అది ముందుగా పక్వానికి వస్తా ఉంది. ఇప్పుడు ఆ పక్వానికి వచ్చినటువంటి ఆ కొమ్మని, ఆమేన్. సో ఆ పనిని దేవుడు ఇప్పుడు మనకు చూపిస్తా ఉన్నాడు, మీరు కూడా ఇటు రావాలి. హల్లెలూయా. అలాగే ఈ దీపవృక్షము, పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన దీపవృక్షము ఏం చూపిస్తా ఉంది అంటే, మీరు ఇదిగో ఈ స్థితిలోకి రావాలి, మీరు కూడా ఈ విధంగా ఫలించాలి అని చెప్పి చూపిస్తా ఉంది. ఇప్పుడు చూడండి, ఆ కర్రలు వస్తున్నాయి లోపలికి. ఆమె 12 కర్రలు వస్తున్నాయి. హల్లెలూయా. సో ఈ 12 కర్రలు వస్తున్నప్పుడు ఆమె మోషే ఆ కర్రను తీసుకొని వస్తున్నప్పుడు ఆమె ఒక్కొక్క కర్రని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చి ఆ దీపవృక్షాన్ని చూపిస్తున్నాడట. ఇదిగో ఎట్లా నువ్వు కూడా ఈ కర్ర ఎలా రావాలి, ఈ దీపవృక్షం లాగా నువ్వు కూడా మారాలి, ఈ స్థితిలో రావాలని చూపించటం, అతి పరిశుద్ధంలో చూపించటం, అతి పరిశుద్ధంలో పెట్టడం. అది 12 కర్రలు ఆయన పెట్టాడు. పెట్టిన తర్వాత ఏ కర్ర బయటకు వచ్చింది, ఏ కర్ర ఫలించింది అనంటే, దీపవృక్షం కాలిబరు, దీపవృక్షం యొక్క స్వభావం, దీపవృక్షం యొక్క ఆత్మ, దీపవృక్షం యొక్క పోలిక ఏ కొమ్మలైతే ఉందో ఆమె ఆ కొమ్మ ఫలించింది ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, ఆ 12 కర్రల్లో బాదంకాయలు పూసేటువంటి స్వభావం ఏ కర్రకైతే ఉంటుందో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ దీపవృక్షంకు ఉన్నటువంటి ఆ బాదంకాయలు పూసేటువంటి స్వభావం ఏ కర్రకైతే ఉంటుందో ఆ కర్ర అతి పరిశుద్ధ స్థలంలో ఫలించింది. హల్లెలూయా. సో ఇప్పుడు కూడా ప్రియ సంఘమా, సంఘంలోకి ఎంతమంది రావచ్చు, కానీ ఎవరు దేవుని యొక్క ఫలాలు ఫలిస్తారు, ఎవరు దేవుని స్వరూపంలోకి మారుతారు, ఎవరు అతి పరిశుద్ధ స్థలం, అందరూ పోవచ్చు అతి పరిశుద్ధ స్థలంలోకి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలోకి పోవచ్చు, కానీ ఎవరు ఫలిస్తారు, హల్లెలూయా, ఎవరు దేవుని స్వరూపంలోకి మారుతారు, ఎవరు క్రీస్తులుగా మారుతారు, ఎవరు ఈ గడి వర్తమానికులుగా మారుతారు అంటే, ఆమేన్, ఎవరైతే ఆ గడి ఆ కాలానికి నిర్ణయించబడ్డారో, హల్లెలూయా, ఎవరైతే దేవుని యొక్క జీవం ఉన్నదో, ఎవరైతే దేవుని బీజం ఉన్నదో, ఎవరైతే ఆ బాధ యొక్క జీవం ఉన్నదో, హల్లెలూయా, వాళ్ళు మాత్రమే ఆ బాధ ఈ దీపవృక్షంలాగా ఫలిస్తారు. హల్లెలూయా. అలాగే ఈ రోజు సంఘంలో 3 రకాల విశ్వాసం ఉంటారు పోతున్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినా సరే, దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యం వింటున్నా సరే, ఎవరు క్రీస్తు స్వరూపంలోకి వెళ్తారు అని అంటే, ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునిపే ఆ క్రీస్తులో భాగమై ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫలిస్తారు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యము, ఈ గడి వర్తమానము, లేదంటే ఈ గడి వర్తమానికుడు ద్వారా వచ్చినటువంటి ఈ వర్తమానము మనకి ఏం చూపిస్తా ఉందంటే, నీవు ఇదిగో ఈ స్వరూపంలోకి రావాలి, ఈ ఫలాలను ఫలించాలి, ఈ స్థితిలోకి నువ్వు రావాలి అని చెప్పి విలియం మరియం బ్రహ్మం గారి జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఈ స్థితికి రావాలి అంటే ఈ వర్తమానాన్ని నువ్వు వినాలి. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ దీపవృక్ష యొక్క బోధ కింద నువ్వు ఉండాలి. ఈ వెలుగు గుండా నువ్వు రావాలి. ఆ వెలుగుతో సంబంధం డైరెక్ట్ దాన్ని బైపాస్ చేసి వస్తానంటే నువ్వు ఫలించలేవు. ఎందుకంటే ఏ స్థితిలోకి నువ్వు రావాలో, ఎలాంటి ఫలాలు ఫలించాలో నీకు తెలియాలంటే దీపవృక్షం దగ్గర పోవాలి. దీపవృక్షం చెప్తుంది ఇది ఇలా ఫలించాలి అని.
హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం ఫలించాలి అని అంటే మొట్టమొదటిగా మనము క్రీస్తులో భాగమై ఉండాలి. హల్లెలూయా. సో ఆ చెట్టు అహరోను యొక్క కర్ర చిగురించాలంటే అది బాదం వృక్షంలో భాగమై ఉండాలి. అప్పుడు అది బాదంకాయలో కాసేది. ఆమె మిగిలిన కర్రలో మామిడి కర్రలు అయి ఉండొచ్చు, లేదంటే ఆపకర్రలు అయి ఉండొచ్చు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపవృక్షం మాత్రం ఏం చూపిస్తుంది? బాదంకాయలు చూపిస్తుంది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు కేవలం బాదం చెట్టు మాత్రమే ఫలించింది, బాదం కొమ్మ మాత్రమే ఫలించింది. అలాగే ఈరోజు అనేక జీవాలు ఉండొచ్చు, లేదంటే సాతాను కుమార్తెలు ఎంతో మంది రావచ్చు, కానీ దేవుని కుమారులు మాత్రమే ఆమేన్ ఈ గడియ వర్తమానాన్ని విన్నప్పుడు హల్లెలూయా వారు మాత్రమే దేవుని స్వరూపులకు మారతారు. హల్లెలూయా. అందుకోసం ప్రవక్త అంటాడు, ఈ గడియ వర్తమానం మనం వింటున్నప్పుడు నీవు దినదినము నీవు దాని స్వరూపులకు నువ్వు మారవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. నువ్వు మారతావు, నువ్వు దేవుని కుమారుడు అయితే. హల్లెలూయా. సో ఇంకొక మాట కూడా చెప్తాను ఆయన, నీవు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ వచ్చి నిన్ను తాకుతా ఉందో నీవు ఆ ఆత్మ స్వరూపులకు ఆత్మ ఫలాలను నువ్వు ఫలించాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు ఫలిస్తావు. ఒకవేళ నువ్వు గురువు అయ్యావు, ఒకవేళ నువ్వు వేరే బీజం అయ్యావు అనుకో, నువ్వు ఏ ఫలాలు ఫలిస్తావు అంటే నీవు ఏ బీజం అయ్యావో ఆ బీజం ఫలాలు ఫలిస్తావు. హల్లెలూయా. అందుకోసమే ప్రవక్త అన్నాడు, వర్షం అందరి మీద పడుతుంది, ఆమె అభిషేకం అందరి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఆ అభిషేకం ఏం చేస్తుందంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అసలైన జీవనం బయటికి తీసుకొస్తుంది. అంతే తప్ప వాళ్ళ లోపల ఏ జీవనం సరే బయటికి మాత్రం దేవుని జీవనం అటుండదు. హల్లెలూయా. దేవుని పిల్లలు అయినప్పుడే వాళ్ళలో దేవుని యొక్క అభిషేకము దేవుని స్వభావాన్ని బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. సో దేవుని యొక్క అభిషేకం ఏం తీసుకొస్తారంటే దేవుని పిల్లలైతే దేవుని స్వభావాన్ని, సాతాను పిల్లలైతే సాతాను స్వభావాన్ని బయట తీసుకొస్తారు. హల్లెలూయా. సో కాబట్టి ఈ బాదం వృక్షం, ఈ దీపవృక్షము బాదం కాయలను దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి బాదానికి సంబంధించిన కర్ర మాత్రమే చిగురించింది. అలాగే ఈ రోజు కూడా మనము ఈ వర్తమానం ద్వారా మనం ఫలించాలి అన్నప్పుడు మనలో కూడా దేవుని జీవం ఉంటేనే ఫలిస్తాం. హల్లెలూయా. దేవుని జీవం ఉండాలి, దేవుని కుమారుడు ఉండాలి. ఆ తర్వాత ఈ గడియ వర్తమానాన్ని నువ్వు వినాలి. ఈ గడియ వర్తమానం లేకుండా నువ్వు దేవుని అతి పరిశుద్ధంలోకి వెళ్ళవు. ఎందుకంటే మనము ఆవరణలో నుంచి అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలంటే మధ్యలో ఏముంది? పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలం దాటి మనం అక్కడికి వెళ్ళాలి. అనగా ఈ గడియ వర్తమానం నువ్వు తెలుసుకోకుండా నువ్వు అతి పరిశుద్ధంలోకి పోలేవు. అలాగే సో నువ్వు అతి పరిశుద్ధంలోకి పోవాలంటే ఖచ్చితంగా ఈ గడియ వర్తమానం ద్వారానే, ఈ దీపవృక్షం ద్వారానే నువ్వు పోవాలి. ఈ దీపవృక్షం వెలుగు నుంచి నువ్వు వెళ్ళాలి. అలాగే అదొక దీపవృక్షం వెలుగు ఆ శరీరం మీద పడతా ఉంటుంది, దానికి నీకు మధ్యలో ఈ గ్యాప్లో నువ్వు పోవాలి. అతి పరిశుద్ధంలో పోవాలి అంటే ఈ వెలుగు నీ మీద పడాలి. పడినప్పుడే నువ్వు అతి పరిశుద్ధంలోకి వెళ్తావు, అప్పుడే నువ్వు చిగురిస్తావు. కాబట్టి సంగమా, దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు, ఒక మాదిరి సెట్ చేశాడు. మీరు ఈ స్థితిలోకి రావాలి. ఆమేన్. సార్వత్రిక వధువు సంఘానికి యేసుక్రీస్తు మాదిరిగా ఉంటే ఏ సంఘకాలానికి ఆ సంఘకాలానికి ఆ గడియ వర్తమానికుడు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం ఈ గడిలో దేవుని యొక్క స్వరూపులుగా, ఈ గడియ వర్తమానికుడి స్వరూపులకు మనం వెళ్ళాలి. ఆయన చేసిన కార్యాలు మనం కూడా చేయాలి. ఆయన పలికినట్టుగానే మనం కూడా పలకాలి. ఆయన వర్తమానంలో మనం నిలిచినప్పుడే అలాంటి కార్యాలు మనము చేయగలుగుతాం. మన ప్రవక్త తుఫాను ఆపాడు, మనం కూడా ఆపగలుగుతాం. ఆమె మన ప్రవక్త మాట ద్వారా ఉడతల్ని సృష్టించాడు, మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి. మన ప్రవక్త చనిపోయిన వాళ్ళని లేపాడు, మనం కూడా ఆ స్థితిలోకి రావాలి. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, నేను ఏం బోధించానంటే పౌలు గారు ఏం బోధించాడు నేను కూడా అదే బోధించాను. ప్రవక్త అంటాడు, ఆయన పోతే నేను కూడా పోతాను. ఆయనకు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనంలో మాట్లాడుతున్నాడు, మీరు ఇప్పుడు ఎవరు దేవుడి దగ్గరికి, మీరు ముందుగా తీర్పు తీర్చబడతారని చెప్తే అందరికీ తీర్పు తీరుస్తారా అంటున్నాడు ఆయన. వధువులో అందరికి తీర్పు ఇస్తారంటే కాదు, ఆ కాలానికి పంపబడినటువంటి వర్తమానికులు తీర్పు తీర్చబడతారు అన్నాడు ఆయన. నాయకులు తీర్పు తీర్చబడతారు. నాయకులు కనుక ఆ తీర్పులో లెగితే నాయకుడి కింద ఉన్న సంఘం అంతా కూడా బోధపడతారు. అర్థమవుతుందా? అన్నప్పుడు ఈయన అంటున్నాడు, అయితే
పౌలు గారు కూడా పోతాడు ఈ తీర్పు కూడా అన్నాడు. పౌలు గారు కూడా తీర్పు వస్తుందా అని అంటే అవును వస్తుంది. అయితే ప్రవక్త అన్నాడు, ఆయన పరలోకం పోతే నేను కూడా పోతాను, ఆయన సంఘం పరలోకం పోతే నా సంఘం కూడా పరలోకం పోతాను. ఎందుకంటే ఆయన బోధించింది నేను బోధించాను. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సంఘమా, మనము ఆ బోధ కింద ఉండాలి. మనం ఆ బోధ కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వర్తమానికుడిలాగే మనం కూడా పరలోకానికి వెళతాము. ఎందుకంటే ఆ వర్తమానికుడి యొక్క బోధే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఓకే, ప్రవక్త అంటాడు, పౌలు గారు అంటాడు, అంటే ఇది దర్శనం వచ్చింది, ఆయనకి తీర్పు తీరిస్తే ఆయన వర్తమానం కనుక పాస్ అయితే ఆ వర్తమానం ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్ అయిపోతారు. అది ఆ కళ యొక్క దర్శనం యొక్క భావం. దీనికి వాక్యం ఆధారం ఎక్కడ? వాక్యం ఎక్కడుంది? ముందు నాయకుడు తీర్పు తీర్చబడతాడు, అంతే. ఆయన పాస్ అయితే ఇంకా వెనకాల అందరూ కూడా పోతారు అన్నది ఎక్కడుంది? ఆమె రోమిలకు రాసిన పత్రిక 2:16 చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక ప్రవక్త అన్నాడు, ఆయన ఫస్ట్ నాయకుడు తీర్పు తీర్చబడతాడు, నాయకుడి కన్నా పాస్ అయితే చాలు, వెనకాల వాళ్ళందరూ కూడా పాస్ అయినట్టే. రోమిలకు ఎక్కడుంది ఈ మాట? రోమిలకు రాసిన పత్రిక 2:16 దేవుడు నా సువార్త ప్రకారం, పౌలు గారు మాట్లాడుతున్నాడు రోమిలతోటి, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగో జరుగుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఎవరి ద్వారా దేవుడు తీర్పు తీస్తాడు అని అంటే నా సువార్త ద్వారా. ఆమె తీర్పు తీర్చే దినాన ఎవరి సువార్త ద్వారా నువ్వు తీర్పు తీర్చబడతావు అని అంటే పౌలు గారు నా సువార్త ద్వారా, యేసుక్రీస్తు సువార్త కాదు, నా సువార్త అంటున్నాడు. ఎందుకంటే ఆ గడియలో ఆ సంఘకాలానికి, ఈ మొదటి సంఘకాలానికి పంపబడినటువంటి దూత ఆ నక్షత్రం పౌలు గారు. అలాగే కాబట్టి ఈయన చెప్పిన సువార్త ప్రకారమే అక్కడ తీర్పుదు. ఆ సువార్త కనుక దేవుడు చెప్పినటువంటి యేసుక్రీస్తుకి సరిపోతే, ఈ బైబిల్కి సరిపోతే పౌలు గారు పాస్. తద్వారా ఆయన వచ్చిన కూడా పాస్. పౌలు గారు కనుక ఆయన సువార్త ఫెయిల్ అయితే ఆయనతో పాటు వచ్చిన కూడా ఫెయిల్. అలాగే ప్రవక్త అన్నాడు, ఆ మాట పెట్టుకుని ప్రవక్త అంటున్నాడు, నేను కూడా పౌలు గారిలాగే బోధించాను. అనగా వాక్యానుసారంగా నేను కూడా బోధించాను. బైబిల్లో ఉన్న తప్ప నేను బయట ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఆయన పాస్ అయితే నేను కూడా పాస్ అవుతాను, నేను పాస్ అయితే నా సంఘం కూడా పాస్ అవుతుంది అని అంటే సంఘం అంటున్నారు. చూడండి, 5వ ముద్ర 63 సంవత్సరం 3/22 నాలుగు బోధించాడు ప్రవక్త. 400 పేర ఆయన ఇలా అన్నాడు, సరే ఇప్పుడు ఆయన ఒక రోజు వస్తాడు, మొదట ఆయన నీ వద్దకు వస్తాడు. ఇది పరలోకంలో ఆయన దర్శనం ఉంది కదా, దర్శనం చెప్తున్నాడు. ఆ దర్శనంలో ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు ప్రవక్తతోటి. ఆయన ఒక రోజు వస్తాడు, యేసుక్రీస్తు గురించి అడిగాడు, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, ఆయన చూడాలంటాడు. అంటే ఇప్పుడు ఆ దూత అంటుంది, ఇప్పుడు ఆయన ఒక రోజు వస్తాడు, మొదట ఆయన నీ వద్దకు వస్తాడు, ఆపై నీవు తీర్పు తీర్చబడతావు. ఈ ప్రజలు నీవు నడిపించిన నీ శిష్యులు అని చెప్పాడు. ఈ ప్రజలు ఎవరంటే నీ శిష్యులు, నీ యొక్క బోధ ద్వారా మారినటువంటి నీ శిష్యులు, నీ ప్రజలు వెళ్ళు. సో దేవుడు ఎక్కడికి వస్తాడంటే నీ దగ్గరకు వస్తాడు, నిన్ను తీర్పు తీస్తాడు. ఆమె అప్పుడు నేను ఒక నాయకుడిగా ఉండటం వల్ల, అంటే ఆయన నాకు తీర్పు తీరుస్తాడా అని అడిగాను. ఇప్పుడు ఏం అడిగాను అంటే, నేను ఇక్కడ ఒక లీడర్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు దేవుడు నన్ను తీర్పు తీస్తాడా అని అడిగాడు. ఆయన అవును అన్నాడు. అంటే తీర్పు ఎవరికంటే లీడర్లకు తీర్పు ఉంటుంది. హల్లెలూయా. సో అలాగే ప్రతి పాస్టర్ గారికి కూడా తీర్పు, అందుకోసం మీకు 2 అంతలా తీర్పు. ఆమె సో ప్రతి నాయకుడు ఇలాగే తీర్పు తీర్చబడాలా అని అడిగాను. ఆయన అన్నాడు అవును అన్నాడు. నేను మరి పౌలు సంగతి ఏంటి అని అడిగాను. హల్లెలూయా. ఆయన అతను కూడా తన సమూహంతోనే తీర్పు తీర్చబడతాడు. ఆమె సరే అని నేను అన్నాను. ఒకవేళ అతని సమూహం పరలోకంలోకి ప్రవేశిస్తే నా సమూహం కూడా ప్రవేశిస్తుంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా అదే వాక్యాన్ని బోధించాను. పౌలు ఏది బోధించాడు నేను కూడా ఖచ్చితంగా అదే బోధించాను. అంతే, నేను అతను యేసునామములో బాప్తిసం ఇప్పించిన చోట నేను కూడా అలాగే ఇచ్చాను, నేను బోధించాను అని చెప్పాను. మరియు 400 మరియు మిలియన్ల కొద్దీ ప్రజలు, ఎంతమంది ప్రజలు? కొన్ని కోట్ల మంది
కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి 10 లక్షల సంఖ్యలో ఉన్నటువంటి కొన్ని మిలియన్ల మంది ప్రజలు ఒకేసారి అరిచారు. మేము దానిపైనే ఆధారపడి ఉన్నాం. హల్లెలూయా. నీ బోధ పైన మేము ఆధారపడి ఉన్నామని చెప్పి ఆయన వెనకాల ఉన్నటువంటి మిలియన్ల మంది అరిచారు. అవును ప్రాణం, నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు బోధగాలాగా బోధించావు, ఇదిగో నువ్వు ఆయన పోతే నువ్వు కూడా పోతావు, ఆ మాట కరెక్ట్, మేము దాని మీద ఆధారపడి ఉన్నాం. హల్లెలూయా. అలాగే మనం కూడా దాని మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి సంఘం మనం ఎదగాల్సినటువంటి స్థితి దేవుడు ఆల్రెడీ మనకి ఆ పరిశుద్ధ స్థలం దీపవృక్షం ద్వారా చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఎందుకు బాదం చెట్టు, బాదం కొమ్మే చిగురించిందని అంటే దాన్ని ఆ బాదం కొమ్మ ఇక్కడ మనకి ఈ సంకాలంలో కనబడతా ఉంది. ఆమేన్. అదే సేమ్ జీవం, సేమ్ మెటీరియల్. కాబట్టి యేసుక్రీస్తులో నుంచి ఎవరైతే వచ్చారో నరకబడి, యేసుక్రీస్తు ఎవరైతే భాగమైనారో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు స్వరూపంలోకి వెళ్తారు. ఆమేన్. సో కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సమృద్ధి వచ్చి సమర్థించుకుంటారు. చిన్న ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన చేసిన తర్వాత నేను అప్పగిస్తాను. సో నువ్వు నడిపించి చివరి పాట పడేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాను. జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీ నామ స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా అయా ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడినటువంటి ఆ కర్ర, బాదం కర్రే ఎందుకు చిగురించింది అన్న విషయం గురించి మాతో మాట్లాడావు తండ్రి. ప్రభువా, మీ యొక్క అయా తండ్రి పరిశుద్ధ స్థలంలో ఏ దీపవృక్షం అయితే పెట్టబడిందో ఆ దీపవృక్షం యొక్క స్వభావం ఏ కర్రలైతే ఉన్నదో అదే కర్ర అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో చిగురించిందని మాతో మాట్లాడావు తండ్రి. నిజమే నాయన, ప్రతి సంఘకాలానికి నువ్వు ఒక ప్రవక్తని, ఒక వర్తమానికుడు పంపిస్తున్నావు తండ్రి. ఆ వర్తమానికుడు ముందుగా ఫలిస్తా ఉన్నాడు, ఆ వర్తమానికుడు ముందుగా పక్వానికి వస్తున్నాడు, పరిపూర్ణతలకు వస్తూ ఉన్నాడు. అలాగే అతన్ని బట్టి అయ్యా మిగిలిన సంఘం కూడా ఆ సంఘకాలంలో పరిపూర్ణతలకు రావాలని మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా ఈ గడి చివరి దినాల్లో ప్రభువా, చివరి సంఘ కాలంలో తండ్రి మాకు నాయన విలియం బ్రహ్మంగాన్ని ఒక దూతగా పంపించి ఉన్నావు ప్రభువా. ప్రకటన గ్రంథంలో నువ్వు ఏదైతే అయా వాగ్దానం చేసి ఉన్నావు నాయన ఈ గడిలో మా కొరకు పంపించి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈరోజు మా ప్రవక్త ఎలాంటి జీవితం అయితే జీవించాడో నాయన, అలాంటి స్థితిలోకి మేము కూడా ఆయన వర్తమానాన్ని పట్టుకుని వెళ్ళాల్సిన స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. అయ్యా ఈ చిన్న సంఘం మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా మేము కూడా అయ్యా అతన్ని మా గడి వర్తమానికుడి స్వరూపంలోకి, ఆయన యొక్క స్థితిలోకి, ఆయన యొక్క ఆత్మలోకి మేము కూడా వెళ్ళడానికి సహాయం చేయండి. అంతిమంగా యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మేము ఎదగడానికి సహాయం చేయండి. ఎందుకంటే విలియం బ్రహ్మం గారిలో ఉన్నటువంటి ఆ ఆత్మ అది ఎవరిదో కాదు కానీ దేవుని అందరి వచ్చినటువంటి 7 ఆత్మలో ఆత్మ ఉన్నది ప్రభువా. కనుక యేసుక్రీస్తు స్వరూపంలోకి అంతిమంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. అయా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి ఆ బాదం యొక్క కొమ్మ ప్రభువా ఏ విధంగా అయా తండ్రి అది చిగురించి అయా పూలు పూసి ఏ విధంగా ఫలాలను ఫలించిందో ఆ విధంగా మేము కూడా ఒక కొమ్మై ఉన్నామని, అయా మానవ జాతి నుంచి మేము మనుషులైనటువంటి మా హ్యూమానిటీ నుంచి మానవత్వం అనేటువంటి చెట్టు నుంచి నరకబడ్డామని మేము ప్రవర్తన్నాడు. అలాగే మేము కూడా చివరిగా పరిపూర్ణమైనటువంటి మనుషులుగా అయా ఎదుగునట్లుగా ఫలించినట్లుగా ప్రభువా. అయ్యా మేము ఏ ఉద్దేశం అయితే నిర్మించబడ్డామో సృష్టించబడ్డామో ఆ ఉద్దేశం మాలో ఫలించినట్లుగా మీ యొక్క ఆత్మ చేత అయా మీ యొక్క ప్రసన్న చేత ప్రభువా మమ్మల్ని నింపమని నడిపించమని, అయా మీ యొక్క ఓనైన షకీనా మహిమ యొక్క వెలుగును అయా మా మీద ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాం. అయా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అయా అతి పరిశుద్ధ స్థలంలోకి వెలుగురు కాక ప్రభు. అయా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె అయా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడు కాక ప్రభు. ఆ విధంగా సంఘమును దీవించమని అయా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కృప చూపించండి, దయ చూపించండి. అయా మీ సంఘమును అయా ఎత్తిపట్టండి నాయన, దీవించమని ఆశీర్వదించమని ప్రభువా. అయా సంఘంలో ఉన్నటువంటి అయా నా తండ్రి అయా ప్రేమను ప్రభువా, అయా సహోదర ప్రేమను వృద్ధి చేయండి ప్రభువా. అయా వాక్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిని దయచేయండి నాయన. అయా సంఘం పట్ల నాయన సంఘం యొక్క క్రమం పట్ల ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి అయా నా తండ్రి మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయా కృప చూపించండి. అయా విన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టండి నాయన, నూరంతగా ఫలింపులుగా ఇచ్చేయండి ప్రభువా. మీ కృప మీ కాపుదల నాయన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా కుటుంబాల్లో ఎవరైతే అయా అతని అనారోగ్యంతో బాధపడుతున్నారో అయా వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి నాయన.
అయ్యా ఎవరైతే మారు మనసు లేకుండా, అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేకుండా ఇంకా ఉన్నారు, అయ్యా వారికి మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ విధంగా నాయన కుటుంబం అంతా కూడా అయ్యా కలిసి మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని అయ్యా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన. అయ్యా ఈ వాక్యమును అయ్యా మీరు దీవించండి నాయన. మా హృదయాలు అది ఫలించినట్లుగా అయ్యా నా తండ్రి ఆశీర్వదించమని కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికను సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న సంగతులు జరగనయ్యున్న సంగతులు త్వరలో జరగనయ్యున్న ఎవరు ఎరుగని అందరూ మారలా ఎవరు వినాలి సంగతులు జరగనయ్యున్న సంగతులు
Thank you.